భోజనం చేస్తాం కదా, భోజనం ఎందుకు చేస్తారు? మీరు మాట్లాడరా? మీరు మాట్లాడితే నాకు అర్థమవుద్ది. చెప్పండి. వై వి యూజ్ టు హ్యావ్ ఫుడ్? ఎందుకు తింటాం? తిండి ఎందుకు తింటాం? చెప్పండి అమ్మా. నేను మాట్లాడితే స్పందించటానికి ప్రయత్నం చేయండి. ట్రై టు రెస్పాండ్ ఫర్ మై వర్డ్స్. ఎందుకు? ఆకలేస్తే ఆకలి నింపుకోవటానికి కదా. ఓకే. బట్టలు ఎందుకు వేసుకుంటారు? వస్త్రాలు ఎందుకు ధరిస్తారు? సిగ్గుని కప్పుకోవటానికా? ఓకే. నీళ్ళు ఎందుకు తాగుతారు? దాహం తీర్చుకోవటానికి. కొంచెం హాల్ ఎఫెక్ట్ పెట్టండి బ్రదర్. దాహం తీర్చుకోవటానికి కదా. ఓకే. ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పారు కాబట్టి ఇక ప్రాముఖ్యమైన 4వ ప్రశ్న అడుగుతాను. ఈ 3 మీకు ఎక్కడన్నా స్కూల్లో నేర్పించారా? కాలేజీలో నేర్పించారా? ఏ న్యూస్ పేపర్లో కానీ, మ్యాగజైన్లో కానీ, పత్రికలో కానీ చదివారా? ఎవరు నేర్పించారు? అది స్వతహాగా మీకు తెలిసినటువంటి విషయాలే. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటో తెలుసా? మనిషికి భోజనం ఎందుకంటే ఆకలి నింపుకోవటానికి, కడుపు నింపుకోవటానికి, నీళ్ళు దాహం తీర్చుకోవటానికి, వస్త్రాలు సిగ్గు కప్పుకోవటానికి. మనిషికి దేవుడు ఎందుకు కావాలి? వై ఏ హ్యూమన్ నీడ్ గాడ్? మనిషికి దేవుడు ఎందుకు కావాలి? మనిషికి దేవుడు ఎందుకు కావాలి? ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేయొచ్చు కదా. ట్రై టు సే సంథింగ్, ట్రై టు రెస్పాండ్. మనిషికి దేవుడు ఎందుకు కావాలి? ప్రపంచంలో ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి, ఈ మార్గంలోంచి తప్పిపోయి ముందుకేసిన అడుగుని వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చాలామంది క్రీస్తు ప్రభువుల వారిని విడిచిపెట్టి మరలా పూర్వపు పాత రోత స్థితికి వెళ్ళటానికి గల కారణాలేంటో తెలుసా? వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. 90% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, 90% మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఎందుకు అవసరం అన్నది తెలియకుండా దేవుడి దగ్గరికి వస్తున్నారు. 90% మంది దేవుడి దగ్గరికి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? జబ్బులు పోతాయని దేవుడి దగ్గరికి వస్తున్నారు, అప్పులు పోతాయని దేవుని దగ్గరికి వస్తున్నారు, ఉద్యోగాలు వస్తాయని దేవుని దగ్గరికి వస్తున్నారు, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని దేవుని దగ్గరికి వస్తున్నారు, ఇల్లు సగంలో ఆగిపోయింది దేవుని దగ్గరికి వెళ్తే పూర్తి అవుద్ది అని దేవుని దగ్గరికి వస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనుషుల కోరికలు తీర్చేవాడు దేవుడే. దేవుడు కోరికలు తీర్చడానికి ఉన్నాడు. మనుషుల కోరికలు తీరాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్తే నా కోరికలు తీరుస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే నా కోరికలు తీరుస్తాడు. 90% మంది ప్రపంచపు ప్రజలందరూ కూడా దేవుడి దగ్గరికి కోరికలు తీర్చుకోవటానికి వస్తున్నారు, కోరికలు తీర్చుకోవటానికి. అందుకే చాలామంది మాటలను మనం గమనిస్తే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను మొదటగా ఆ గుడికి వెళ్ళేవాడిని, అక్కడ నా కోరికలు తీరలా, అందుకని అక్కడ జెండా పీకేసి క్రీస్తులో జెండా పాతాను, యేసు క్రీస్తులోకి వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? అక్కడ కోరికలు తీరలేదు కాబట్టి నేను ఒక కోరిక కోసం తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాను, అక్కడ తీరలా, యేసయ్య దగ్గరికి వచ్చాను. 2 నెలలు చూసా, ఇక్కడ కూడా నా కోరిక ఏది తీరలా, అందుకని ఇక్కడ కూడా వదిలేసి వెళ్ళిపోయి ఈ జెండా పీకి ఇంకొక దగ్గర జెండా పాతి అక్కడేమన్నా కోరిక తీరుస్తాడేమో ఆ దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? ఆ దేవుడు. ఈ దేవుడు తీర్చలేదు కోరిక, ఆ దేవుడు తీరుస్తాడేమో అని ఆశ. ఆ దేవుడు తీర్చకపోతే ఇంకొక దేవుడు తీరుస్తాడని ఆశ. ప్రపంచంలో మనుషులు పనికిమాలిన వాళ్ళు అయిపోయి చివరికి ఏ స్థితికి దిగజారిపోతున్నారంటే దేవుళ్ళని వెతికే పనిలో పడ్డారు. ఎందుకు? ఏ దేవుడి దగ్గరికి వెళితే నా కోరిక తీరుతుంది, ఏ దేవుడు నా కోరికల్ని తీరుస్తాడు, ఏ దేవుడైతే నా కోరికని తీరుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని కోరిక తీరటాన్ని బట్టి నిర్ధారించుకుంటున్నారు.
ప్రపంచంలో కొంతమంది ఒక దేవుణ్ణి, మరికొంతమంది ఇంకో దేవుణ్ణి, మరికొంతమంది ఇంకో దేవుణ్ణి నమ్ముకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ కొంతమందికి ఈ దేవుడు కోరికలు తీరిస్తే, మరికొంతమందికి ఆ దేవుడు కోరికలు తీరిస్తే, మరికొంతమందికి ఇంకో దేవుడు కోరికలు తీరుస్తున్నాడు. ఈ గుంపు అంటారు ఈ దేవుడే నిజమైనోడు, ఎందుకంటే మా కోరికలు తీరాయి. ఆ గుంపు అంటారు ఆ దేవుడే నిజమైన వాడు, ఆ దేవుడే మా కోరికలు తీర్చాడు. ఇంకో గుంపు అంటారు ఇంకో దేవుడే మా దేవుడు, ఎందుకంటే మా కోరికలు ఆయన దగ్గరికి వెళ్తేనే తీరాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నిజమైన దేవుళ్ళు కాదు, ఎందుకంటే అందరి దగ్గర తిరిగి 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 చివరికి ఇక్కడికి వస్తే ఇక్కడే మా కోరికలు తీరాయి. ఎవడు మా కోరికలు తీర్చలేకపోయాడు. కోరికలు తీర్చలేని వాడు మాకు దేవుడు కాదు, మా కోరిక తీర్చిన వాడే మా దేవుడు. మనుషులందరూ కూడా దేవుడి దగ్గరికి వస్తున్నారని గల కారణం ఏంటో తెలుసా? కోరికలు తీర్చుకోవటానికి. ఏ దేవుడైతే కోరిక తీరుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. ఇది మీరు దేవునికి ఇచ్చేటువంటి సర్టిఫికెట్, మీరు దేవుడికి ఇచ్చే సర్టిఫికెట్ అది. అయితే మనిషికి దేవుడు ఎందుకు కావాలి అంటే నేను చెప్పనా? ఒకే ఒక్క కారణం కోసం మనిషికి దేవుడు కావాలి. ఆ కారణం ఏంటో తెలుసా? రోడ్డు మీద చాలామంది పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, లేదా ఇంకే ఇతరేతర సందర్భాలలో అకేషన్స్కి టెంట్లు వేసి ఉచిత భోజనాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటారు, బట్టలు పంచుతూ ఉంటారు. మైకు పెట్టి ఏంటి సార్ భోజనాలు ఉచితంగా పంచుతున్నారు, మీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా అంటే వాడంటాడు లేదు సార్ పుణ్యం వస్తుందని. ఏమొస్తుంది? పుణ్యం వస్తుందని బట్టలు పంచుతున్నాం, పుణ్యం వస్తుందని డబ్బులు పంచుతున్నాం, పుణ్యం వస్తుందని భోజనం ప్యాకెట్లు పెడుతున్నాం. ఏ పుణ్యం బ్యాంకులో దాచుకుంటే పైసలుగా మారుతాయా? పుణ్యం ఏం చేస్తావు? ఎందుకు పుణ్యం కావాలి నీకు అంటే వాడంటాడు పుణ్యం వస్తే పుణ్యం స్వర్గానికి చేరుస్తుంది, పుణ్యం స్వర్గానికి చేరుస్తుంది. మనిషికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? నువ్వు భోజనం చేస్తున్నావు ఆకలి తీర్చుకోవటానికి, కరెక్ట్ సమాధానం. నీళ్లు తాగుతున్నావు దాహం తీర్చుకోవటానికి, ఒంటి మీద వస్త్రం వేస్తున్నావు సిగ్గు కప్పుకోవటానికి. ఈ మూడు సరిగ్గా చెప్పిన నువ్వు దేవుడు ఎందుకు కావాలరా నీకంటే దానికి మాత్రం సరైన సమాధానం లేదు. కోరికలు తీర్చుకోవటానికి నీ దేవుని దగ్గరికి వెళ్తున్నావే, నిన్నేమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? పనికి మాలిన తత్వం కలిగిన వారు అంటారు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? వైద్యులు, శాస్త్రవేత్తలు, ఘనులు, మహానుభావులు, పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు ఎవ్వరూ కూడా మానవుణ్ణి పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి, పరమార్థానికి చేర్చగలిగిన వాడు ఈ భూమి మీద లేడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. స్వర్గానికి వెళ్ళాలంటే ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు సార్ అని అడిగితే ఈ ప్రశ్న ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతపు ప్రజలకు కాదు, సర్వమానవాళి భూమి మీద ఉన్న ప్రజలందరినీ అడిగితే వారు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? ఏ కులస్తులైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ యాసగల ప్రజలైనా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా చెప్పాల్సిన సమాధానం నాకు దేవుడు కావాలి, దేవుడు నాకు స్వర్గం ఇవ్వాలి. స్వర్గం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మా అమ్మ, నాన్న, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, శాస్త్రవేత్తలు, ఘనులు, మహామేధావులు, మహానుభావులు ఎవడు మానవుడికి స్వర్గం ఇవ్వలేడు. కాబట్టి మానవుణ్ణి పరలోకానికి, పరమార్థానికి చేర్చడానికి దేవుడు కావాలి. యు నీడ్ గాడ్ టు స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ప్రతి మనిషికి దేవుడు కావాలి. పక్కనోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. ఎవ్రీవన్ గివ్ షేక్ హ్యాండ్ టు యువర్ నైబర్ అండ్ సే దిస్. అందరూ చేయించి ఇలా చెప్పండి. ఏం చెప్తున్నారని చెప్పకముందు చెప్పేసుకుంటున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మనిషికి దేవుడు స్వర్గానికి వెళ్తానికి కావాలి. స్వర్గం అని ఎందుకు అంటున్నాను తెలుసా? అందరికీ న్యూట్రల్గా ఉండాలని, అందరికీ అర్థం అవ్వాలని. పరలోకానికి వెళ్ళటానికి మనిషికి దేవుడు కావాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ నీడ్స్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, భూమి మీద ఉన్న సర్వమానవాళి దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? నాకు స్వర్గం కావాలి. స్వర్గం మానవుడి చేతుల్లో ఉండదు, పరమాత్ముడి చేతుల్లో ఉంటుంది.
భారతదేశం యొక్క దుస్థితి, దరిద్రం ఏంటో తెలుసా? ప్రపంచంలో 256 దేశాలు ఉంటే ఈ భారతదేశం యొక్క దుస్థితి ఏంటో తెలుసా? భారతదేశంలో దేవుళ్ళు రోజుకొకడు పుడుతూ ఉంటాడు, రోజుకొక దేవుడు పుడతాడు, రోజుకొక దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో లేదు అంత నీచమైన స్థితి. భారతదేశంలో రోజుకొక దేవుడు పుట్టుకొని వస్తూ ఉంటాడు, రోజుకొక దేవుడు. ఆ దేవుణ్ణి నమ్మని ప్రజలు ఉన్నారా? ఖచ్చితంగా ఒక 10 మంది అయినా ఆ దేవుణ్ణి నమ్ముతారు. రోజుకొక దేవుడు పుట్టుకొస్తాడు, ఆ దేవుడు 10 మందికైనా దేవుడిగా ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? చాలామంది మీలో ఆ దేవుడు కోరికలు తీర్చలేదని ఈ దేవుడి దగ్గరికి, ఈ దేవుడు తీర్చలేదని ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ జంపింగ్ జపాంగుల్లాగా, జోకర్గాల్లాగా సర్కస్ చేస్తున్నారే. ఏ దేవుడు నిజమైన దేవుడు? ఈ మాటకు సమాధానం చెప్పగలరా? నిజమైన దేవుడు అంటే ఎవరు? హూ ఇస్ ద ట్రూ గాడ్? కెన్ యు సే, కెన్ యు ఆన్సర్? నిజమైన దేవుడు ఎవడు? నీ కోరికలు తీర్చినవాడా? నీ ఆశ తీర్చినవాడా? వాడు నిజమైన దేవుడా? ఒకవేళ ఎవరినైతే వదిలేసి వచ్చావో అతను అబద్ధికుడా, అబద్ధమైన దేవుడా? ఎందుకు? నీ కోరికలు తీర్చలేదనా? నీ కోరిక తీర్చేవాడు నిజమైన దేవుడు అని నువ్వు అనుకుంటున్నావే, అంతకంటే అజ్ఞానం, అవివేకం ఏమీ ఉండదు ఇంకోటి ప్రపంచంలో. నేను చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎంతమంది? చెప్పండి. మీరు మాట్లాడండి అమ్మా. మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? స్పందించండి. మీరు ఎప్పుడన్నా మీ పిల్లలకి కథ చెప్పారా? తల ఇలాగో ఎలాగో ఊపి చావండి, ఏదో ఒకటి చేయండి. కథ చెప్పారు మీ పిల్లలకి ఎప్పుడన్నా? చెప్పారు కదా. రే కథ చెప్తాను, పడుకొని నిద్రపోనానా? చెప్పు మమ్మీ. కళ్ళు మూసుకో. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారు. ఆ 7 మంది కొడుకులు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాయ్ సచ్చినోడా, నువ్వు కొట్ట. ఉన్నావా పోయావా? వింటున్నావా లేదా? నాకు అర్థమై చావాలి కదా. నువ్వు కొట్టి చావు. మళ్ళా చెప్తా ఫస్ట్ నుంచి, నువ్వు కొట్ట. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారు. అది కొట్టకపోతే కథ చెప్పడానికి నీకు చిరాకెత్తే, అంత పసిపిల్లాడే కొట్టకపోతే కథ చెప్పవే. సత్యమైన మాటలు చెబుతున్నా మా మాటలకి మీరు కొట్టకపోతే మాకెంత చిరాకెత్తది? వస్తుంది కదా. ఏదో ఒకటి కొట్టండి, ఏదో ఒకటి కొడితే మా కాస్త ఉజ్జీవంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. చల్లార్చకూడదు సేవకుడిని ఎవరు కూడా. అయితే మనిషికి నిజమైన దేవుడు ఎవడో తెలియక సతమతమవుతున్నారు. అసలు మనిషికి దేవుడు ఎందుకు అన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పా. స్వర్గానికి, పరలోకానికి వెళ్ళటానికి మనిషికి దేవుడు కావాలి. ఇట్స్ క్లియర్. ఇందులో ఎట్లాంటి డౌటు, సందేహం లేదు. ఇప్పుడు ఆ దేవుడు ఎవడు? అది కదా మన డౌటు. భారతదేశంలో అసలుకే కోట్ల మంది దేవుళ్ళు అయిపోయి చేస్తుంటే రోజుకొక దేవుడు పుట్టుకొస్తున్నాడు. రోజుకొక వీధిలో, రోజుకొక ఊళ్ళో దేవుళ్ళు వెలిసిపోతూనే ఉన్నారు. ప్రజలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? కోట్ల మంది దేవుళ్ళ దగ్గరికి తిరిగి అలసిపోయిన వీడికి ఏ దేవుళ్ళు, ఏ దేవతలు కోరికలు తీర్చకపోయేసరికి, రే కొత్త దేవుడు పుట్టాడంటారు అక్కడ, ఆడ దగ్గరికి వెళ్దాం, అక్కడేమైనా కోరికలు తీరుతాయేమో చూద్దాం. ఒకేలా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరిక తీరితే వాడే నిజమైన దేవుడు. మిగిలిన కోట్ల మంది ఎవరు దేవుళ్ళు కాదు. ఎందుకు? వాడే నీ జబ్బు తీస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళాక అప్పులు పోయాయి, ఆడి దగ్గరికి వెళ్ళాక రోగం పోయింది, ఆడి దగ్గరికి వెళ్ళాక పెళ్ళయింది, ఆడి దగ్గరికి వెళ్ళాక బిడ్డలు పుట్టారు, ఆడి దగ్గరికి వెళ్ళాక లోన్ వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళాక ఇల్లు కట్టేసుకున్నావు, కాబట్టి వాడిన దేవుడు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎంతమంది? కరెక్ట్ చెప్పండి అమ్మా. నేను ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి చెప్పండి. 4 5 మందా? నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు 4 5 మందా? 4 or 5? 2 కాదా? ఒకరేనా? కన్ఫర్మా? నెక్స్ట్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, సీఎం 12 మందా 13 మందా? కరెక్ట్ చెప్పండి అమ్మా. స్కూల్కి వెళ్ళారా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు 12 13? ఒకరేనా? ఓకే. దేశానికి
అనేక రాష్ట్రాల్లో ఉన్న ఒక దేశానికి ప్రధానమంత్రులు 24 మందా 28 మందా? ప్రధానమంత్రులు, ప్రైమ్ మినిస్టర్స్ ఒక దేశానికి 24 27? ఒకరేనా? అది కూడా ఒకరే. సర్లే, అదంటే పోని. భూమి మీద 256 దేశాలు ఉన్నాయి. భూమి మీద 256 కంట్రీస్ ఉన్నాయి. 256 దేశాలు గల ఈ భూప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యుళ్ళు 116 మందా 120 మందా? 116 సూర్యుల్లా 120 సూర్యుల్లా? ఒకరేనా? అయ్యో, మీకు అలా నేర్చుకున్నారా? అలా చెప్పారు చదువు. వెన్నెల్నిస్తున్న చంద్రుడు భూమి మీద ప్రజలందరికీ 10 మందా 20 మందా? ఒకడేనా? సరే, 256 దేశాల ప్రజలందరికీ స్వర్గాన్నిస్తున్న దేవుళ్ళు 1,000,000 మందా 2,00,00,000 మందా? ఎంతమంది? ఈ విషయానికి వస్తే మాత్రం మీలో కొంతమంది ఒకరే అంటున్నారు, కానీ కొంతమంది మాత్రం ఏమంటారు తెలుసా? అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళే అని కొంతమంది మాట్లాడుతారు. దేవుని విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే. సూర్యుడు ఒకడైనప్పుడు, చంద్రుడు ఒకడైనప్పుడు, ఎమ్మెల్యే ఒకడైనప్పుడు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఒకడైనప్పుడు దేవుడు ఒక్కడవుతాడా? 150 మంది అవుతారా? అది అజ్ఞానమా, అవివేకమా? స్టేజ్ మీదకి ఒక ఆవిడ్ని పిలిచి మైక్ దగ్గర పెట్టి, అమ్మా అక్కడ కనిపిస్తున్న ఆయన ఎవడు అంటే, పాస్టర్ గారు ఆయన నా భర్త అండి అన్నదనుకోండి, చాలా సంతోషమే, నో ప్రాబ్లం. సరే, ఇదిగో ఇటువైపు కూర్చున్నాడే ఈయనెవరమ్మా అంటే, పాస్టర్ గారు ఆయన కూడా అమ్మా ఆయనే అండి అన్నదనుకోండి, ఎలా ఉంటుంది? చాలా చండాలంగా ఉంటుంది. సర్లే అమ్మా, అదిగో ఆ చివారిని కూర్చున్నాడు ఆయన ఏమవుతాడు నీకోటే? ఆయన కూడా మా భర్తే అండి, ఆయన కూడా మా ఆయనే అండి అన్నదనుకోండి. సరే, ఈ చివరి కూర్చున్న ఆయన మీకేమవుతాడంటే, పాస్టర్ గారు ఇన్ని ప్రశ్నలు కాదు, ఒకటే సమాధానం చెప్తాను. ఇక్కడున్న మగవాళ్ళందరూ మా ఆయనలే, నా భర్తలే. ఎవరి భర్త అయితే ఏంటండి? అందరి భర్తలు నా భర్తలే, అందరు భర్తలు ఒకటే. ఏ భర్త అయితే ఏముందండి? భర్తే. ఆయన భర్త అయితే ఏంటి, వీళ్ళ భర్త అయితే ఏంటి, నా భర్త అయితే ఏంటి? భర్తే. అంటే అప్పుడు ఆయనలకున్న భార్యలు ఇవిడేం చేస్తారు? చీపుర్లు చాట్లు పట్టుకుని తిరగేస్తారు. ఎలాగవుతారే నీకు నా భర్త నీ భర్త ఎలాగవుతాడో? ఎంతమంది ఉంటారు భర్తలు? ఒక భార్యకు ఒక భర్తే. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి, ప్రపంచమంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు. 256 దేశాల ప్రజల భాషలు, యాసలు, ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా పరిపాలిస్తున్న, క్షేమమిస్తున్న, స్వర్గంలోనికి అనుమతినిస్తున్న దేవుడు మాత్రం ఒకడే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింప. ఓన్లీ గాడ్, ఓన్లీ వన్ గాడ్, ఒక్కడే దేవుడు. ఇప్పుడు మూడో ప్రశ్న, మనిషికి దేవుడు ఎందుకు? స్వర్గానికి వెళ్తానికి. స్వర్గానికి తీసుకెళ్ళటానికి దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు? హూ ఇస్ దట్ వన్ గాడ్? ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆయన పేరేంటి? దీనికి కూడా నేనేం మీకు బైబిల్లో రెఫరెన్స్ ఏం చూపించాను, జనరల్గా ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే బైబిల్లో చూపిస్తే మీ బైబిలే కదా అన్నట్టు కొంతమంది ఫీల్ అయిపోతారు. జనరల్గా ఓ మాట చెప్తాను. నేను చిన్న కథ చెప్తాను. రోడ్డు మీద ట్యాక్సీ బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బోళ్ళని కార్లు ఉన్నాయి, బోళ్ళంతమంది డ్రైవర్లు ఉన్నారు. మీరు గోపవరం నుంచి హైదరాబాద్కి ప్రయాణమై వెళ్ళాలి. గోపవరం నుంచి హైదరాబాద్కి ప్రయాణమై వెళ్ళాలి. ఆ ట్యాక్సీలు దాదాపుగా 20 ట్యాక్సీలు ఉంటే 4 ఆడవాళ్ళు ప్రయాణం అవటానికి కార్ దగ్గరికి వెళ్ళారు. బాబు హైదరాబాద్కి వస్తావా అంటే వస్తాను అన్నాడు. సరే అని చెప్పి కారుకి కూర్చుంటుంటే కరెక్ట్గా నాలాగా ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మీరన్నారు మేము హైదరాబాద్కి వెళ్తున్నాం సార్ అన్నారు. అప్పుడు నేనేమంటాను తెలుసా? నాలాగా మీ దగ్గరికి వచ్చినాడు ఏమంటాడు తెలుసా? అమ్మా ఈ బండి ఎక్కావంటే, ఆ డ్రైవర్ నమ్ముకుని ఎక్కావంటే హైదరాబాద్కి నువ్వు వెళ్ళవు అని చెబుతాడు. అప్పుడు మీరేమంటారు తెలుసా? మా ఇష్టం, మా డబ్బులు, నీకెందుకురా, నీ ఇష్టం వచ్చి నువ్వు, నా దారి నేను చూసుకుంటా అంటారు. అప్పుడు నేనేమంటాను? సరే మీ ఇష్టం, మీ మంచి కోసం చెప్పాను అంటాను.
కారు ఎక్కేశారు. బాబు మంచి పాటలు పెట్టు అన్నారు, పాటలు వేశారు, నిద్రపోయారు. తెల్లారింది, బండి ఆగింది, ప్రయాణం అయిపోయింది. కళ్ళు తెరిచి చూశారు. హైదరాబాదులో ఏం భాష ఉంటుంది? హైదరాబాదులో భాష ఏది? రాష్ట్రం వేరైపోయింది, భాష వేరవలా. హైదరాబాదులో ఏం భాష ఉంటుంది తెలుసా? గోడల మీద, ఫ్లెక్సీ బోర్డుల మీద తెలుగు భాష ఉంటుంది. మీరు కళ్ళు తెరిచి బయటకు చూస్తే మీకు కనపడిన భాష ఉంటుంది తెలుసా? తమిళ్ భాష కనపడింది, తమిళ అక్షరాలు కనపడ్డాయి. అరే బాబు డ్రైవరు, ఇదేంటి హైదరాబాద్లో భాష మార్చేశారా? తమిళ్ ఉందంటే తెలుగు లేకుండా అంటాడు అన్నాడు తలగొక్కుంటూ. మేడం, మనం దారి తప్పిపోయామండి. హైదరాబాద్ వెళ్ళాల్సిన మనము మిస్ అయిపోయి చెన్నైకి వచ్చాం, మెడ్రాస్కి వచ్చాం మేడం అంటే ఆ దెబ్బకు మీకు గుర్తొచ్చేది ఎవరో చెప్పండి చూద్దాం. నేనే కదా. ఎందుకు గుర్తొస్తా? ఆడు చెప్పాడు ఈ బండెక్కితే మీరు హైదరాబాద్కి వెళ్ళలేరని, మేమే వినలేదు అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు ఆపటానికి ప్రయత్నం చేశాను తెలుసా? వాడు నిన్ను బండెక్కించుకున్నాడు, అక్కడే బండి కొని అక్కడక్కడే తిరుగుతున్నాడు. మొట్టమొదటిసారి మిమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్తున్నాడు. వాడికి హైదరాబాద్కి దారి తెలీదు కాబట్టి ఆ బండి ఎక్కద్దు, దారి తప్పుతావు అని చెప్పాలని నా ఉద్దేశం. కానీ మీరు మీ ఇష్టం అని ఎక్కారు, రూటు మిస్ అయిపోయారు. ఇప్పుడు ఇంకో బండి దగ్గరికి వెళ్తారు, వెళ్ళేమని అడుగుతారు తెలుసా? బాబు హైదరాబాద్కి వెళ్ళాలి మేము, నీకు దారి తెలుసా? ఎప్పుడు తడిసాక గుడిసె కప్పుకోవడం అంటారు దాన్ని. నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఏమడుగుతున్నారు? హైదరాబాద్కి దారి తెలుసా ఇప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఒక కథ చెప్తాను. భూమి అనే ఒక ఊరుంది, భూమి అనే ఒక ఊరుంది, స్వర్గం అనే ఒక ఊరుంది. భూమి అనే ఊరు నుంచి స్వర్గం అనే ఊరికి భూమి మీద ఉన్న ప్రజలందరూ ప్రయాణం కడుతున్నారు. అయితే భూమి మీద చాలా బళ్ళు ఉన్నాయి, కోటాను కోట్ల డ్రైవర్లు కూడా ఉన్నారు. మీరు బండి ఎక్కడానికి వెళ్తే కరెక్ట్గా అదే టైంలో మరలా నాలాంటోడు ఒకడు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళాలి మీరు అంటే, మేము స్వర్గానికి ప్రయాణం చేస్తున్నాం, మాకు ఈ బండి నచ్చింది, మాకు ఈ డ్రైవర్ నచ్చాడంటే అప్పుడు ఆడేమంటాడు తెలుసా? డ్రైవర్ మంచోడే, బండి మంచిదే, లైసెన్స్ ఉంది, బండి కూడా బాగానే డ్రైవ్ చేస్తాడు, కానీ ఈ డ్రైవర్ మాత్రం నిన్ను స్వర్గానికి తీసుకొని పోలేడు అంటే ఆడికి మీరు వేసే ప్రశ్న తెలుసా? ఎందుకు తీసుకెళ్ళడు అంటారు. అప్పుడు అతను అంటాడు, ఎందుకు తీసుకెళ్ళడంటే అతనికి స్వర్గానికి దారి తెలీదు, ఇంతవరకు ఒక్కసారి కూడా స్వర్గం అనే ఊరికి బండేసుకుని ప్రయాణం చేసి వెళ్ళింది లేదు, స్వర్గం నుంచి భూమి అనే ఊరికి ఒక్కసారి కూడా వచ్చిందే లేదు. ఒక్కసారి కూడా ప్రయాణమై వెళ్ళని వాడికి మార్గం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా అని చెబితే, ఇంత చెప్పిన తర్వాత కూడా బుద్ధి లేని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మా ఇష్టం, మాకు ఆ డ్రైవర్ నచ్చాడు, మాకు ఆ బండి నచ్చింది, వాడి రూల్స్ రెస్ట్రిక్షన్స్ నచ్చాయి అని ఆ బండి ఎక్కేసావు, కళ్ళు మూసావు, కళ్ళు తెరిచేసరికి ప్రయాణం అయిపోయింది. ఏం కనిపించాలి ఇప్పుడు? కళ్ళు తెరిచాక ఏం కనిపించాలి? స్వర్గం కనిపించాలి. స్వర్గం అంటే ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. అందమైన ఇంటిని చూసినప్పుడు ఈ మాట వాడుతుంటారు చాలామంది, బా స్వర్గంలాగా ఉంది వాళ్ళ ఇల్లు. అందమైన పార్క్ చూసినప్పుడు అబ్బా పరలోకంలాగా ఉంది ఆ పార్కు. అందమైన దాన్ని వర్ణించలేనప్పుడు వచ్చే మాట ఏంటో తెలుసా? మనుషులకి స్వర్గం పరలోకం అని వాడుతూ ఉంటారు. అంటే మనుషుల ఊహకు కూడా అందనిది, అంత అద్భుతమైన సౌందర్యం కలిగింది స్వర్గం. మంచి 1000 సూర్యుల కంటే ఎక్కువ తేజస్సు అక్కడ ఉంటుంది. కళ్ళు తెరిస్తే కనిపించాల్సింది వెలుగు కదా, కళ్ళు తెరిస్తే కనిపించాల్సింది అందమైన భవనాలు కదా, కళ్ళు తెరిస్తే కనిపించాల్సింది అందమైన సృష్టి కదా. కళ్ళు తెరిస్తే డ్రైవర్ కనిపించడు, పక్కనున్న వాళ్ళు కూడా కనిపించరు. నీకు ఆక్రందనలు, కేకలు, ఏడుపులు వినపడుతుంటాయి. ఏ బాబు డ్రైవర్, స్వర్గం ఏంటారు బాబు, ఇలాగుంది, కరెంటు పోయింది ఇక్కడ అంటే ఆ డ్రైవర్ అంటాడు, మేడం క్షమించండి, మనం రూటు తప్పాం, స్వర్గానికి వెళ్ళాల్సిన మన బండి మిస్ అయిపోయి నరకానికి వచ్చింది. ఈ భూమి మీద హైదరాబాద్కి వెళ్ళాల్సిన బండి మిస్ అయితే మహారాష్ట్రకి వెళ్తావు, లేదా బెంగళూరు వెళ్తావు, లేదా హైదరాబాద్కి వెళ్తావు, సరి చేసుకొని మళ్ళీ బండి పట్టుకొని సరైన ఊరికి వెళ్ళొచ్చు. కానీ ఆ ఊరు మిస్ అయిందంటే స్వర్గానికి వెళ్ళాల్సిన నువ్వు మిస్ అయితే వెళ్ళేది నరకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుండెలు బాదుకుని నెత్తి బండకేసి కొట్టుకొని ఏడ్చిన, అంగలార్చిన, ఆక్రందనలు చేసిన ప్రయాణాన్ని మార్చుకోలేవు.
గమ్యాన్ని మార్చుకోవటానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు స్వర్గానికి దారి తెలిసిన డ్రైవర్ ఎవరో తెలుసా? మీ చేతుల్లో ఫోన్ ఉంటే ఇంటికి వెళ్ళాక గూగుల్లో ఈ మాట కొట్టండి. స్వర్గానికి ఒక్కసారి భూమి నుంచి ప్రయాణమై, ఒక్కసారి స్వర్గం నుంచి భూమికి ప్రయాణమై వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఆయన పేరేదో చెప్పండి అని గూగుల్లో టైప్ చేయండి. మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్లో ఒక పేరు ఉంటుంది. చెప్పనా? నేను చెప్పనా? భూమి నుంచి ఒకసారి స్వర్గానికి, స్వర్గం నుంచి ఒకసారి భూమికి ప్రయాణమై వచ్చిన ఘనత ఒకే ఒక్క ఘనుడిది. ఆయన పేరు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హి ఈస్ ద ఓన్లీ వే టు ఎటర్నల్ లైఫ్. యోహాను సువార్త 14:6 ఉంటుంది ఈ మాట. నేనే మార్గం, సత్యం, జీవం. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ టు రీచ్ ద ఫాదర్. తండ్రి యొద్దకు చేరటానికి, మోక్షాన్ని పొందుకోవటానికి క్రీస్తునైన నేను మాత్రమే మార్గమునై ఉన్నాను. ఈ ఒక్కటి చాలు. కోటాను కోట్ల దేవుళ్ళు, దేవతలు అనబడి పిలువబడిన వారెందరున్నా పరలోకానికి దారి తెలిసిన ఒకే ఒక్కడు యేసయ్య అయితే, ఆ యేసయ్య మాత్రమే నిన్ను స్వర్గానికి చేర్చగలడు. నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? స్వర్గానికి చేర్చేది ఆయన మాత్రమే. కాబట్టి జబ్బు పోలేదని, డబ్బు రాలేదని, ఏదో పని జరగలేదని యేసయ్య అబద్ధమైపోడు. నీ కోరికలు తీరలేనంత మాత్రాన యేసయ్య లేనివాడైపోడు. నీ కోరికలు తీరినా తీరకపోయినా స్వర్గానికి నిన్ను చేర్చగలిగిన ఒకే ఒక్క దైవం నా యేసుక్రీస్తు ప్రభువుల వారు. స్వర్గానికి చేరాలంటే ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? ఇప్పుడు నా ఇంటికి రావాలి అంటే, నా ఇంటికి రావాలంటే నన్ను ఇష్టపడితే నేను రావచ్చు. నా ఇంటికి వచ్చాక ఏ ఫోటో ఎక్కడ ఉంటుంది, ఏ ఫ్లవర్ వాజ్ ఎక్కడ ఉంటుందో నాకు నచ్చినట్టుగా ఉంటుంది. నా ఇంటికి వచ్చాక నాకు నచ్చిన విధానాల్లో మీరు బతకాలి. అంతే తప్ప నా ఇంటికి వచ్చి అది మార్చు, ఇది తీసి అక్కడ పెట్టు అని మీరు నాకు చెబితే నేను విన్ను. అది మర్యాద సబబు కూడా కాదు. యేసుక్రీస్తు అనే ఆయన బండెక్కాలంటే కొన్ని రూల్స్ పెడతాడు ఆయన, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాడు ఆయన. ఈ ప్రపంచంలో యేసయ్య అంటే చాలామందికి నచ్చదు, యేసయ్య అంటే చాలామందికి గిట్టదు, యేసయ్య అంటే చాలామందికి కోపం, ద్వేషం, అసూయ, కుళ్ళు. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క కారణం. ప్రపంచంలో స్ట్రిక్ట్గా ఉన్న స్కూల్స్ని చాలామంది ఇష్టపడరు. స్కూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే చాలామందికి నచ్చవు. ఎందుకో తెలుసా? స్ట్రిక్ట్గా ఉన్న స్కూల్లో చేరితే బతుకులు ఎక్కడ బాగోవుతాయో అని భయం. స్ట్రిక్ట్గా ఉన్న దేవుడు ఎవరికి నచ్చడు. కోటాను కోట్ల దేవుళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు భారతదేశంలో ఎందరో ఉన్నా స్ట్రిక్ట్గా ఉన్న దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసయ్య ఎందుకు నచ్చడో తెలుసా చాలామందికి? యేసయ్యలోకి వస్తే సిగరెట్ తాగకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే మందు తాగకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే సినిమాలు సీరియళ్ళు చూడకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే విచ్చలవిడిగా లోకంలో పని పాట లేకుండా తిరగకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే మంచి మాటలే మాట్లాడంట, బూతులు మాట్లాడకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే వ్యభిచారం చేయకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే దొంగతనాలు చేయకూడదంట, యేసయ్యని నమ్ముకుంటే అమ్మా నాన్నలు ప్రేమించాలంట, యేసయ్యని నమ్ముకుంటే కుటుంబాన్ని చక్కగా కాపాడుకోవాలంట, యేసయ్యని నమ్ముకుంటే మానవత్వపు విలువలు కలిగి ఉండాలంట, యేసయ్యని నమ్ముకుంటే మంచి పేరు సాక్ష్యం తెచ్చుకోవాలంట. రే, ఇవన్నీ మన వల్ల కాదురా. మనకు నచ్చినట్టుగా మనం బతకాలంటే యేసయ్య మనకొద్దు. స్ట్రిక్ట్ గాడ్. యేసయ్య ఎవరు? స్ట్రిక్ట్ గాడ్. నీకు స్వర్గం కావాలంటే ఆ మాత్రం దేవుడు స్ట్రిక్ట్గా ఉంటేనే అక్కడికి వెళ్ళటానికి అనుమతి. నేను ఒక విషయం చెప్పనా నీకు? కష్టపడి చదివితే ఎంబీబీఎస్ సీట్ కొట్టచ్చేమో, ఇంకా కష్టపడితే నెలకు ₹1,00,00,000 సంపాదించొచ్చేమో, ఇంకాస్త కష్టపడితే రాష్ట్రానికి సీఎం అవ్వచ్చేమో, ఇంకొంచెం కష్టపడితే దేశానికి ప్రధానమంత్రి అవచ్చేమో. ఇవన్నీ సులువైన పనులే. కొంచెం కష్టపడితే సాధ్యమవుతాయి. కానీ అన్నిటికంటే అతి కష్టమైనది ఏంటో తెలుసా? స్వర్గానికి వెళ్ళటం అన్నిటికంటే కష్టం. పరలోకంలో అడుగు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ టు స్టెప్ ఇన్ టు దట్ ఇన్ లైఫ్.
టు స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు స్టెప్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో, ఆయన నివాస స్థలంలో నిత్యం ఆనందభరితుడివై బ్రతకాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, ఇష్టమైన వాటిని వదులుకోవాలి, దేవుని కొరకు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, కఠినత్వంతో ముందుకు సాగాలి. యేసయ్య బండెక్కాలంటే యేసయ్యకు నచ్చినట్టుగా ఉంటేనే ఎక్కు అంటాడు, లేదా దిగిపో అంటాడు. ఆయన బండెక్కితే ఆయన అంటాడు, దమ్ము కొట్టద్దు, జూదమాడద్దు, నా బళ్ళో ఇవన్నీ కుదరవు అంటాడు. ఆయన బండెక్కాలంటే ఎలా ఉండాలి అన్నదే ఈ రాత్రికాలపు వర్తమానం చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఆ యొక్క సందర్భాన్ని నేను వివరిస్తూ, ఆయనలోనికి రావాలంటే, యేసయ్య బండెక్కాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, నిత్యత్వంలో చోటు దక్కించుకోవాలి అంటే, పరలోకంలో ఎంటర్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఆయన రూల్స్ ఏంటి, ఆయన రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటానికి ఒక ఉదాహరణ గుంపుని మీ ముందు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి 1 Corinthians 10th చాప్టర్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక ప్రజలు మనకు కనపడతారు. ఆ ప్రజలు అంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అమితమైనటువంటి మక్కువ దేవుడికి. అనేక సందర్భాల్లో వాళ్ళ పేర్లు రాయించిన ప్రతిసారి దేవుడు అంటాడు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు అనబడిన ఇజ్రాయేలీల గురించి నేను చెప్తున్నా. ఇజ్రాయెలైట్స్ ఆర్ వెరీ వెల్ డిజైర్డ్ పీపుల్ టు ద గాడ్. చాలా ఇష్టతరమైన ప్రజలు దేవుడికి. ఈ ప్రపంచమంతట్లో ఇజ్రాయేలీలు అంటే చాలా ఇష్టం దేవుడికి. నా ప్రజలు, నా ప్రజలు అని దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని గుండెలకు హత్తుకునేవాడు. ఐగుప్తులో బానిసత్వంలో అపవాది యొక్క సంఖ్యల మధ్యలో మగ్గిపోతున్న వాళ్ళని విడిపించి, బానిసత్వపు సంఖ్యలని తెంపి, ఆ యొక్క బానిసత్వపు చెర నుంచి విడిపించి, ఒక నాయకుడిని ముందుగా ఏర్పాటు చేసి వాగ్దాన భూమికి ప్రయాణము చేయమన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఈ బానిసత్వం నుంచి వినిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి మిమ్మల్ని నేను నడిపించుకొని తీసుకొని వెళ్తాను. ఆ వాగ్దాన భూమిలో నేను వాగ్దానం చేసినట్టుగా మిమ్మల్ని స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ద సేమ్ గాడ్, మై గాడ్ నెవర్ చేంజ్డ్. నా దేవుడు ఎన్నడూ మారలేదు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. He never changes. His love never changes. His grace never changes. His glory never changes. ఆయన మహిమ మారదు, ఆయన వాత్సల్యత మారదు, ఆయన కృప మారదు, ఆయన కనికరం మారదు, ఆయన మాట మారదు. నా దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. ఇజ్రాయేలులకు వాగ్దానం చేశాడు, బానిసత్వపు నుంచి విడిపించి, అపవాది చెర నుంచి విడిపించి, పాపపు బంధకంలో నుంచి విడిపించి, కన్నీటి నుంచి విడిపించి మిమ్మల్ని కానాను దేశంలో చేరుస్తాను. మీ ప్రయాణం అంతట్లో నేను మీకు తోడుగా ఉండి అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాను. యు విల్ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ లార్డ్ ఐ యామ్. దేవుడు అన్నాడు, మీరు చేస్తున్న అరణ్య ప్రయాణంలో నేను ఏంటో మీకు అర్థమవుతుంది. మీకు నేను అర్థమయ్యేలోగా మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానని దేవుడు చెప్పిన అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ద సేమ్ గాడ్ భూమి మీద ఉన్న ప్రజలందరినీ పరలోకానికి చేరుస్తాను. ఈరోజు క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? క్రీస్తు వాహనాన్ని ఎక్కిన వాళ్ళు. యేసుక్రీస్తు మన డ్రైవర్, ఆయన బండి మనమందరం ఎక్కాం. క్రైస్తవ్యం అంటే ఇట్స్ ఏ జర్నీ. క్రైస్తవ్యం అంటే ఒక ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తెలుసా? భూమి మీద నుంచి, పాపములో నుంచి, అపవాది యొక్క చేతుల్లో నుంచి, వాడి కబంధ హస్తముల్లో నుంచి విడిపించిన దేవుడు మన కొరకు ప్రాణమిచ్చాడు. అపవాదిని చితక దొక్కి
మనల్ని విడిపించి వాడి తలను చేతకు దొక్కి మనకు విడుదల విముక్తినిచ్చి మన పాపము నుంచి విడిపించి పరలోక యాత్రికులుగా మనల్ని మార్చాడు. వీఆర్ ఆల్ ట్రావెలర్స్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యానికి చేరటానికి యాత్రకు సిద్ధమైన యాత్రికుల మనమందరం. క్రైస్తవ్యం అంటే బండి, క్రైస్తవులందరూ ప్రయాణికులు. ఎక్కడికి ప్రయాణికులు? పరలోకం చేరటానికి మనమందరం యాత్ర చేస్తున్న వాళ్ళం, యాత్రికులం. ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రికులు భూమి మీద ఉన్న పాపపు చెర నుంచి విడిపించబడి పరలోక రాజ్యం అనే కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న యాత్రికులు ఈనాటి క్రైస్తవులు. ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత తన ప్రజలు చేరుకున్నారా, చేరుకోలేదా, ఏం జరిగింది, ఈరోజు నీ పరిస్థితి ఏంటి అని నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటూ ఈ వర్తమానాన్ని నీకు నువ్వు ఆపాదించుకుంటే నీకు ఉపయోగకరంగా మారిద్ది. ఆ వచనాలు నేను చదవటాన్ని ప్రారంభిస్తున్నాను. ఫస్ట్ కొరింథియన్స్ 10th chapter 1, 2, 3, 4 verses. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచి దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అందరూ ఐగుప్తు విడిచిపెట్టి బయలుదేరారు. అందరూ ప్రయాణం అవుతున్నారు. అందరి మనస్సులో ఉన్న ఆశ ఒకటే, ఏంటి? కనాను దేశానికి, వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించు నా దేవుడు నన్ను నడిపిస్తానన్న ప్రాంతానికి నేను చేరాలి. ఎవ్రీవన్ హ్యావ్ దట్ సేమ్ డిజైర్. ఎప్పుడైనా పరుగు పందాన్ని చూసారా మీరు? పరుగు పందెంలో పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి, సార్ ఫస్ట్ వచ్చేది ఎవడిక్కడ, ఈ పోటీలో ప్రథమ బహుమానం వచ్చేది ఎవడికి అంటే ఏం చెప్తాడు తెలుసా? ప్రతి ఒక్కడు చెప్పేది అంటే తెలుసా? నేనే ఫస్ట్ వచ్చేది, నేనే. 15 మంది పాల్గొన్న పరుగు పందెములో ఎవరి దగ్గర మైకు పెట్టి ఎవరు సార్ ఫస్ట్ రాబోతున్నారంటే వాళ్ళలో ప్రతి ఒక్కడు అంటాడు, నేనే ఫస్ట్ వస్తాను, నేనే ఫస్ట్ వస్తాను. 15 మంది 15 సమాధానాలు ఒకటే రీతిగా చెబుతారు, మొదట నేనే వస్తాను, ఫస్ట్ బహుమానం నాకే వస్తుంది. కానీ మీ అందరికీ తెలిసిన సత్యం ఏంటో తెలుసా? 15 మందిలో ఒక్కడు మాత్రమే ఫస్ట్ బహుమానం వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ వెనకబడిపోతారు. స్కూల్లో 10వ తరగతి పిల్లలు, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఒక స్కూల్లో ఒక సెక్షన్లో 50 మంది పిల్లలుంటే ఆ 50 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళారు. రాసేటప్పుడు మైక్ పెట్టి, రే ఎగ్జామ్కి వెళ్తున్నావు కదా, పాస్ అవుతావా అంటే పాస్ అవుతానంటాడు. 50 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులందరి దగ్గర మైక్ పెట్టి అడిగితే 50 మంది చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను పాస్ అవుతాను. ఎవడు కూడా నేను ఫెయిల్ అవుతానని చెప్పడు, ఎవడు కూడా నేను ఫెయిల్ అవ్వాలి అని కోరుకోడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తను చేస్తున్న ప్రయత్నాల్లో, ప్రయాసలో, పోరాటంలో, ఆరాటంలో, పెట్టుబడులలో గెలవాలి అనుకునేవాడు తప్ప ఓడిపోవాలి అని ఎవడు కూడా అనుకోడు. ఐగుప్తు నుంచి బయలుదేరిన లక్షలాది మంది ప్రజలు, దాదాపుగా రమారమి 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు బయలుదేరితే వాగ్దాన భూమికి 20 లక్షల మందిని మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసి, సార్ దేవుడు మీకు మాట ఇచ్చాడు కదా వాగ్దాన భూమిలో చేరుస్తానని, చేరగలరని మీకు నమ్మకం ఉందా అంటే ఆ 20 లక్షల మంది చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మేము వాగ్దాన భూమిలో చేరుతాం, కానాను భూమిలో చేరుతాం, దేవుడు చెప్పిన దేశాల్లో మేము చేరుతాం అని ప్రతి ఒక్కరూ అంటారు. అంతెందుకు, ఇక్కడ మైదానంలో కూర్చున్న మీ అందరి దగ్గరికి వచ్చి మైక్ పెట్టి కెమెరా పెట్టి, నువ్వు పరలోకానికి వెళ్ళటానికి కదా మీటింగ్కి వచ్చావు, పరలోకానికి వెళ్ళటానికి కదా యేసయ్యని నమ్ముకున్నావు, పరలోకానికి వెళ్ళటానికి కదా నెత్తి మీద ముసుగేసి చేతిలో బైబిల్ పట్టుకున్నావు, పరలోకానికి వెళ్ళటానికి కదా చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్నావు, పరలోకానికి వెళ్ళటానికి కదా ఉపవాసాలు ఉంటున్నావు, పరలోకానికి వెళ్తావా అని ప్రతి ఒక్కరి దగ్గర మైక్ పెడితే మీరు చెప్పే సమాధానం, అందరి సమాధానం ఒకటే, ఏంటో తెలుసా? నేను పరలోకం వెళ్తాను, నేను పరలోకం వెళ్తాను. ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక అందరి ఆశ ఒకటే, మేము వాగ్దాన భూమికి చేరాలి. ఇక నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆశ సరిపోదు. ఆశ కలిగిన ప్రతివాడు ఆశకు తగ్గ ప్రయాస చేయాలి, ఆశకు తగ్గ ప్రయాస పడాలి. ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు, పాస్ అవ్వాలనుకుంటే సరిపోదు. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి, సమయాన్ని వెచ్చించాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి. ఇవన్నీ చేసి
పాస్ అవుతా అంటే పాస్ అవుతారు. ఇజ్రాయేలీలు ప్రయాణం అయ్యేటప్పుడు ఆశ ఉంది, కానీ దేవుని దృష్టిలో అందరూ ఎలా మారిపోయారు తెలుసా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. Everyone have the desire when they came out of Egypt. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి పిల్లాడు కూడా మేము వాగ్దాన భూమికి వెళ్తున్నాం, దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నాం, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని ఆశపడిన వాళ్ళే. కానీ ఆ అరణ్య ప్రయాణంలో ఇన్ ద 40 years ఆఫ్ ట్రావెలింగ్, 40 సంవత్సరాల ప్రయాణంలో దాదాపుగా 60% మంది ఎలా చనిపోయారు? ఎవళ్ళు లేపేశారు? శత్రువులు లేపారా? పక్కనోడు వచ్చి చంపాడా? ఉరేసుకుని చచ్చిపోయారా? సముద్రంలో దూకి చచ్చిపోయారా? రోగాలు వచ్చి చచ్చిపోయారా? ఎలా చచ్చిపోయారమ్మా? ఎలా చచ్చిపోయారు సార్? దేవుడు చంపేశాడు. గాడ్ కిల్డ్ దెమ్. ఎవరల్లో? నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు అని గుండెకు హత్తుకున్న అదే దేవుడు నా ప్రజలనే వాళ్ళని భూమి మీద లేకుండా సంహరించేశాడు. వై? వాట్స్ ద రీజన్? పాత నిబంధనలో నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆ ప్రయాణం గురించినటువంటి సంగతులు ఇక్కడ పౌలు భక్తుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఈ సంగతులు మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదు అని ప్రారంభించాడు ఆయన మొదట్లో. ఎందుకో తెలుసా? వాళ్ళు మీకు ఉదాహరణగా పెట్టాడు దేవుడు. Their journey is an example to you. వాళ్ళను మాదిరిగా పెట్టాడు దేవుడు నీకు. ఎందుకో తెలుసా? వాళ్ళని చూసి నేర్చుకోండిరా అని కాదు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అని. వాళ్ళు ఎలా పతనమైపోయారో చూసి భయంతో మీరు పతనమైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆ దేవుడే ఈ దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడే నీకు వాగ్దానం చేసిన దేవుడు. వాళ్ళు స్తుతించి చప్పట్లు కొట్టి ఆరాధించిన అదే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. వాళ్ళని వాగ్దాన భూమిలో చేరుస్తానని మాటిచ్చిన అదే దేవుడే నీకు పరలోకానికి చేరుస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మాకు మటన్ కావాలి, మాకు నాన్ వెజ్ కావాలంటే ఆకాశం నుంచి పుర్రెలను కురిపించి అనుదినము నూతనంగా ఫ్రెష్ మన్నానిచ్చి బండ నుంచి జలాలను పుట్టించి మన్నాను మారాని మధురముగా మార్చి 1, 2, 3, 4 లెక్కకు మించిన అద్భుతాలు, లెక్కకు మించిన సూచక క్రియలు, లెక్కకు మించిన మేలులు అడిగిన ప్రతిదీ దేవుడు ఇచ్చుకుంటా వాళ్ళని తృప్తిపరుచుకుంటా వాగ్దాన భూమికి చేర్చాలని తీసుకొని వెళ్తుంటే ఆ కృతజ్ఞతాహీనులైన మనుషులు ఏం చేశారు తెలుసా? ఆ దేవుని మనసును నొప్పించి ఆ దేవునికి ఇష్టలుగా ఉండలేక అంతకంటే దరిద్రం భూమి మీద ఇంకోటి ఉంటుందా? అన్ని మేలులు చేసిన దేవునికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇష్టంగా బ్రతకలేకపోయారు. They could not able to impress God with their devotion. వాళ్ళ భక్తి స్థితి దేవుణ్ణి మెప్పించలేకపోయింది. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటే సరిపోదు సార్. పరలోకానికి వెళ్ళాలంటే ప్రయాస ఉండాలి, క్రియలు ఉండాలి, క్రమం ఉండాలి, దేవుణ్ణి మెప్పించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యువర్ డివోషన్ మస్ట్ ఇంప్రెస్ గాడ్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి నీ భక్తి చేత మురిపిస్తే, నీ భక్తి చేత మెప్పిస్తే, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, తృప్తి కలిగిన ఆ దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలుగుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడతాం. That's your responsibility in your Christian life, to impress God with your devotion. నీ భక్తి స్థితి చేత దేవుణ్ణి మెప్పించాల్సిన ప్రథమ బాధ్యతను మరిచావా, చచ్చావే. పరలోకానికి చేరుస్తున్న అదే దేవుడు నిన్ను పెట్టెలో పెట్టి మూతెట్టేసి గొయ్యి తీసి పాతెట్టేసి నీ ఫోటో గోడ కట్టేస్తాడు. పరలోకానికి చేర్చే అదే దేవుడు, కానాను దేశానికి చేరుస్తానని మాటిచ్చిన అదే దేవుడు చాలా లక్షలాది మందిని ఏం చేశారు తెలుసా? అరణ్య మార్గంలో ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోయాడు. కారణం ఒకే ఒక కారణం, దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోయారు. అలా ఏమి చేస్తే దేవుడికి అంత కోపం వచ్చిందంటారు? వై గాడ్ కిల్డ్ దెమ్?
నా ప్రజలు అని గుండెకు హత్తుకున్న అంత మంచి దేవుడు అంత ప్రేమించిన వాళ్ళని చంపాడంటే ఎంత కిరాతకంగా వాళ్ళ బ్రతుకు విధానం ఉంటుందో ఒక్కసారి గెస్ చేయండి, ఇమాజిన్ చేయండి. నెక్స్ట్ వచనాన్ని చదవటానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలి. ఎవరి మీద కోప్పడ్డాడు తెలుసా? ఆయనకిష్టమైన ప్రజల మీద. పాపము లేని ప్రజలుగా ఆయన వాగ్దాన భూమికి చేర్చాలనుకుంటే పాపము చేత దేవునికి కోపం తెప్పించారు. అలా నిన్ను పరలోకానికి చేర్చాలనుకున్న ఆ దేవుడు నీ పాపాన్ని నీలో నుంచి వేరు చేసి నిన్ను లోకంలోంచి ప్రత్యేకపరిచి నిన్ను సపరేట్ చేసి, గాడ్ వాంట్స్ యూ టు గెట్ సపరేటెడ్ ఫ్రమ్ ద సిన్ఫుల్ వరల్డ్. పాప పూయిష్టమైన లోకంలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి ప్రత్యేకంగా నీ ప్రయాణములు తోడుగా ఉండి పరలోకానికి తీసుకెళ్లాలని ఆశపడితే పాపాన్ని విడిచిపెట్టని నీ బతుకు దేవునికి నిన్ను అయిష్టుడిగా మారిస్తే పరలోకానికి చేర్చాల్సిన అదే దేవుడు నిన్ను భూమి మీద లేకుండా తుడిచిపెట్టడమే కాకుండా పరలోకంలో నువ్వు ప్రవేశించకుండా నిన్ను నెట్టివేసి తిరస్కరించి నరకాగ్నికి అప్పచెప్తాడు. నీ బ్రతుకు భూమి మీద బ్రతికుండగానే, నీ ఒంట్లో ఊపిరుండగా, నీ దీపం వెలుగుచుండగానే మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్ టు ట్రావెల్ ఇన్ ఎ రైట్ వే టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చిన ఇజ్రాయేలీలు నీకు దృష్టాంతముగా పౌలు భక్తుడు వారి జీవితాన్ని రాయించాడు. ఏం చేశారు? ఎందుకు అంత కోపం వచ్చింది దేవుడికి? నెక్స్ట్ అదే అధ్యాయంలో 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వాళ్ళు ఏవైతే ఆశించారో ఆ చెడ్డ విషయాలన్నీ కూడా నేటి క్రైస్తవ తరానికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి సిద్ధపడుతున్న క్రైస్తవులందరికీ ఒక మాదిరిగా, ఎగ్జాంపుల్గా ఉండటానికి పౌలు భక్తుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఒక్కొక్క విషయాన్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ, క్రైస్తవ సమాజమా, క్రీస్తుని చేరుకోవాలని ఎదురు చూస్తున్న యాత్రికులారా, మీరు ఇజ్రాయేలీయుల వలె రాలిపోవద్దు, దేవుని చేత సంహరింపబడద్దు. నా మాట వినండి, వారినొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రజలైన వారు దేవుడి చేత ఎలా సంహరింపబడ్డారో మీకు ఆ దుస్థితి రాకూడదని ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానని ఒక్కొక్కటిగా రాసుకుంటూ వస్తున్నాడు. 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. నువ్వు పరలోకం చేరాలంటే యేసయ్య బండెక్కాలి. యేసయ్య బండెక్కాలంటే ఆయన కొన్ని నియమాలు పెడతాడు, కొన్ని రూల్స్ పెడతాడు. అవి నచ్చితే ఆయనలో ఉండు, లేదా బైబిల్ వదిలేసి లోకంలో కలిసిపో. ఎలాగూ నువ్వు వెళ్ళేది నరకానికి. పరలోకం కావాలంటే యేసయ్య పెట్టినటువంటి నియమాలలో ఉండగలిగిన వాళ్ళే ఆయన్ను తృప్తిపరుస్తారు, ఆయనకు ఇష్టలుగా జీవిస్తారు, ఆయన రాజ్యంలో వారసులు అవుతారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవాలంటే కూర్చున్నారు, లేవాలంటే లేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. ఎవడెవడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వే మేరా దిల్ కా ధడ్కన్, నా హృదయానుసారుడు నువ్వే, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ఇష్టం, నాకు దేవుడి కంటే నువ్వే ఎక్కువ అని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటే ఆ దేవుడికి కోపం వచ్చి వాళ్ళు ఎవరైతే అలాంటి పనులు చేశారో వాళ్ళని లేపేశాడు దేవుడు. కాబట్టి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, వాళ్ళ వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. డోంట్ డూ ఐడల్ వర్షిప్. అదేంటి పాస్టర్ గారు సంబంధం లేకుండా ఆ వచనంలో విగ్రహారాధికుల, వాళ్ళు విగ్రహారాధికులు కాదు కదా? డూ యు నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఐడల్ వర్షిప్? విగ్రహారాధన అంటే అర్థం తెలుసా మీకు? తెలుసా? చెప్పనా? విగ్రహారాధన అంటే ఒక బొమ్మను పెట్టుకొని పూలదండలేసి బొట్టు చేసి పూజలు చేయటం కాదు.
దట్స్ నాట్ ఐడల్ వర్షిప్. దేవుని కంటే నీకు ఏదైతే మక్కువైద్దో అదే విగ్రహారాధన. చాలామంది మాట చెప్తుంటారు కదా, మా అమ్మే నా ప్రపంచం, నా కూతురే నా ప్రపంచం, మా నాన్నే నా ప్రాణం, ఈ ప్రపంచంలో మా నాన్నలాగా నన్ను ఎవడు ప్రేమించడు. అది విగ్రహారాధన. ఎందుకు తెలుసా? నీ హృదయంలో ఉండాల్సిన దేవుని స్థానంలో నువ్వు ఎవరిని పెట్టావు? మీ నాన్న బొమ్మ పెట్టేశావు, మీ అమ్మ బొమ్మ పెట్టావు, నీ బిడ్డ బొమ్మ పెట్టావు. ఇంకొంతమంది నాకు చదువే దేవుడు. దేవుని స్థానంలో నువ్వు ఎవరిని పెట్టావు? చదువుని పెట్టావు. నువ్వు విగ్రహారాధికుడివే. దేవుని స్థానంలో కొంతమంది పనికి మాలిన వ్యక్తులు కొందరు మాట్లాడుతుంటారు. దేవుడు లేడు అనే నాస్తికులు, ఎథీస్టులు మాట్లాడతారు. పనే రాని దేవుడు పని దేవుడు. ఎవడొచ్చాడు దేవుడి స్థానంలోకి? పని వచ్చింది. నా ఉద్యోగమే నాకు దేవుడు. దేవుని కంటే అమితముగా దేన్నైతే నువ్వు ఇష్టపడతావో అదే నీ బతుకులో విగ్రహం. దేవుణ్ణి రీప్లేస్ చేయటానికి నువ్వు పెట్టుకున్న విగ్రహం, దాన్నే అంటారు విగ్రహారాధన అని. ఒకటి చెప్పనా, ఈ భూమి మీద ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడకు. భూమి మీద దేవుడిని లేకుండా లేపేస్తాడు. స్కూల్స్లో చాలామంది పిల్లలకి మాటలు నేర్పిస్తూ ఉంటారు, పనికి మాలిన మాట. ఏంటో తెలుసా? తల్లి, తండ్రి, గురువు. ఎక్కడ్రా దైవం ఉన్నాడో? ఎక్కడున్నాడో? చివార్లనా? ఆ చివరాఖరి స్థానం ఇస్తారు దేవుడికి. ఇది మానవుని యొక్క సంస్కారం. అమ్మట, నాన్నట, గురువట, తర్వాత ఏదో చివరాఖరిలో ఉండకపోతే దేవుడు ఫీల్ అవుతాడేమో అని చివరిలో పెట్టేస్తున్నాడు దేవుణ్ణి. ఆ దైవం లేకపోతే అమ్మ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది నీకు? ఆ దైవం లేకపోతే నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు నీకు? ఆ దైవం లేకపోతే చదువు చెప్పే గురువు ఎక్కొచ్చాడు? ఆ దైవమే లేకపోతే నువ్వు పీలుస్తున్న ఊపిరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవం లేకపోతే ఈ విశ్వం, ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? వితౌట్ గాడ్ there is nothing in this world. Without God everything is empty. దేవుడు లేని మనుషుడైనా, దేవుడు లేని విశ్వంనైనా, దేవుడు లేని ప్రకృతినైనా, దేవుడు లేని కుటుంబాన్నైనా, దేవుడు లేని బతుకునైనా ఊహించుకుంటే మహాభయంకరంగా ఉంటుంది. అది అంధకారం. గాడ్ ఇస్ లైట్. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లేని చోటు అది ఏదైనా అది శూన్యమే. అలాంటి దేవుణ్ణి తీసుకెళ్ళి చివరి స్థానంలో పడేసి పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు సార్? అమ్మ, నాన్న, గురువు చివరిలో దైవాన్ని పెట్టేస్తే ఆ దైవమే ఈరోజు. బాగున్నావా? దేవుని దయ వల్ల బాగున్నా. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే, జనరల్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, అమెరికా హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఎవడుంటారు తెలుసా? ముందుగా ఎవరుంటారు తెలుసా? ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి మేధావులైన వైద్యులు, డాక్టర్లు కూడా ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేటప్పుడు దేవునికి దండం పెట్టుకుని వెళ్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు లేకపోతే నా జ్ఞానం శూన్యం, దేవుడు లేకపోతే నా చదువు శూన్యం, దేవుడు లేకపోతే నా బ్రతుకే శూన్యం. ఆ దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడుండాలి? గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది మీరు ప్రార్థన చేస్తుంటారు, చాలా కామెడీగా అనిపిస్తుంది నాకు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా చదువులో నన్ను ముందుంచవా, ప్రభువా ఉద్యోగంలో నన్ను ముందుంచవా, ప్రభువా నా కుటుంబంలో నన్ను ముందుంచవా, ప్రభువా నా ఆఫీసులో నన్ను ముందుంచవా. దేవుడు ఏమంటాడు తెలుసా? అరే సన్నాసి, నువ్వు నన్ను అడగక్కర్లా, ముందు నువ్వు నన్ను ముందుంచు. నువ్వు నన్ను ముందుంచితే ఆటోమేటిక్గా అన్నిటిలో నేను నిన్ను ముందుంచుతా. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడతాం. ఫస్ట్ యు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో వేసే ప్రతి అడుగులో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, దేవుణ్ణి ముందుగా పెడితే, ఆ దేవుడు తప్ప ఆ స్థానంలో ఎవడు ఉండటానికి లేదు. అది దేవుడు ఒప్పుకోడు. దేవుని స్థానంలో బొమ్మున్న దేవుడు ఒప్పుకోడు.
దేవుని స్థానములో అమ్మున్న దేవుడు ఒప్పుకోడు, దేవుడి స్థానములో పనున్న దేవుడు ఒప్పుకోడు, దేవుడి స్థానంలో వెండి బంగారు వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు సిరి సంపదలు ఉన్న దేవుడు ఒప్పుకోడు. దాన్నే పౌలు భక్తుడు అంటున్నాడు, విగ్రహారాధికులై ఇశ్రాయేలులో అనేకులు దేవుని ద్వారా సంహరింపబడినట్లుగా వారిలో కొందరు వలె మీరు పాడైపోవద్దు. దేవుణ్ణి మొదటగా ఉంచు, దేవుడు నిన్ను అన్నిట్లో ముందుంచుతాడా. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే పేరు పెట్టి పిలిచినవాడు సార్ మన దేవుడు మనల్ని. హీ నోస్ యువర్ లైఫ్ ఇన్ అండ్ అవుట్. నీ లోన బయట తెలిసినవాడు ఆయన. పిండముగా ఉన్నప్పుడే నీ పేరు తెలుసుకుని ఉన్నవాడు ఆయన. తలను మొదలుకొని అరికాలి వరకు నీ అవయవములమును అమర్చిన వాడు ఆయన. హీ నోస్ యువర్ లైఫ్. మ్యూజిషియన్స్ని పైకి పిలుస్తారు కదా సార్. హీ నోస్ యువర్ లైఫ్. నీ జీవితం అంతా ఆయన చూస్తున్నవాడా. మీ పక్కనలోకి షేకండి ఇచ్చి మాట చెప్పండి. పక్కనలోకి షేకండి ఇచ్చి మాట చెప్పండి. ఏమని చెప్తారు? అన్నిట్లో దేవుడు నిన్ను ముందు పెట్టు, దేవుడు అన్నిటిలో నిన్ను ముందు పెడతాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. దీన్నే అంటారు. ఎవడైనా నా దగ్గరకు వచ్చి సార్ అంటే చెప్పండి సార్ అంట, ఏరా అంటే పోరా అంట. అది మానవ నైజం. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. ఇస్తే పుచ్చుకోనికి అవకాశం ఉంటుంది. దేవుడు అంటాడు, నాకు నువ్వు ఏ స్థానం ఇస్తే నీకు నేను నీ జీవితంలో ఆ స్థానం ఇస్తా. నన్ను నువ్వేదడగక్కర్లా, నీ జీవితం అంతా తెలుసుకో. సంగీతం వల్ల వెళ్ళిపోయారు. నీ జీవితం అంతా తెలుసుకుని ఉన్నవాడిని నేను. నువ్వు నన్ను ఎక్కడ పెడితే నేను నిన్ను అక్కడ పెడతా. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోయారు. Israelites, they experienced God's miracles and wonders in their life. దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు ఎన్నో చూసిన ఇశ్రాయేలీయులు వారి హృదయాల్లో మొదటి స్థానాన్ని ఎవడెవడికో ఇచ్చేసి విగ్రహారాధికులుగా పేరు తెచ్చుకొని ఆ దేవునికి ఉగ్రత తెప్పించి, కోపం తెప్పించి, చివరాఖరికి ప్రేమిస్తున్న ఆ దేవుడు ద్వారానే సంహరింపబడ్డారు. ఆయనకు తెలియదా నీ బ్రతికేంటో? నీ జీవితం మొత్తం తెలిసి ఎటు వెళ్ళిపోయారు మ్యూజిక్ వల్ల. ఆయన సమస్తం ఎరిగినవాడు నీ జీవితం గురించి. ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్ హీ నోస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ తలంపులు, తపనలు అన్నీ తెలుసు. నిన్ను పరిశోధించి తెలుసుకున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులు ప్రయాణం వెళ్తుంటే వారిని పరిశోధించి లెన్స్ పెట్టి వెతికి వాళ్ళ తప్పుల్ని తెలుసుకున్నాడు, వాళ్ళ అవసరాలు తెలుసుకున్నాడు, అవసరాలు తీర్చాడు. కానీ దేవుని అవసరం తీర్చలేక దేవుని స్థానంలో ఎవరెవరినో బొమ్మలుగా పెట్టేసుకొని చివరాఖరికి దేవుని దృష్టిలో విగ్రహారాధికులుగా మిగిలిపోయి శపించబడి మరణానికి అప్పచెప్పబడి సంహరింపబడ్డారు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పాడదాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చప్పట్లు కొడుతూ నన్ను చూచువాడా,
నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తోత్రం. నీ జీవితం అంతా తెలిసిన వాడు ఆయన. ఆయన నువ్వు ముందుంచితే నీ ప్రతి అక్కర తెలిసిన వాడు కనుక అన్నిటిలో నీకు ప్రథమ స్థానంలో ఉంచేవాడు ఆయన. తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపి అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆమేన్. నన్ను చూచువాడా. చెప్తాం, నిత్యం నిత్యం. ఆమేన్. నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మన బ్రతుకునంతా చూసి ఉంది. ఎంత విచిత్రముగా నిర్మించావయ్యా నా తల్లి గర్భములో. అంత ప్రేమించిన నిన్ను నేను బాధ పెట్టనయ్యా. నీ స్థానంలో ఏది నేను ఉంచాను ప్రభువా. చిన్న ప్రేమ నాకు ఈ లోకంలో లేదు. There is none like you, Lord. ఆమేన్. చప్పట్లు. పిండమున ఎండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయా. పిండమున ఎండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా. అందరూ చెప్దాం, నిత్యం కాచువాడా. శబ్దం అందరం. నన్ను చూచువాడా, నిత్యం నిత్యం కాచువాడా. పరిశోధించి పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. పరిశోధించి, అవును నాయనా, చుట్టూ నీవే ఆవరించావయ్యా. కూర్చుండుట లేచి ఉండుట
కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా స్తోత్రం, నిత్యం కాచువాడా, ఆమేన్. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. He knows you are in and out. ఆయన నువ్వు మోసం చేయలేవు. నువ్వు ఆయనకు మించిన స్థానం ఎవరికైనా ఇస్తే అది ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడు. మరి ఒకటి, నీ అక్కర్లు అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనని మొదటి స్థానంలో, ప్రథమ స్థానంలో నీ హృదయంలో పదిలముగా ఆయన్ని పెట్టుకుంటే నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. బికాస్ హీ నోస్ ఆల్ యువర్ డిజైర్స్. నీ కోరికలన్నీ ఆయనకు తెలుసు. పరలోకానికి చేర్చగలిగిన వాడే కాదు నా దేవుడు. మా కోరికలు తీర్చడా పాస్టర్ గారు, మా జబ్బులు నయం చేయడా పాస్టర్ గారు, మా అక్కర్లు తీర్చడా పాస్టర్ గారు. 256 దేశాల ప్రజలని, కోటాను కోట్ల రైలు బండ్లని, బస్సులని, కార్లని, ఆటోలని, బైకులని, సైకిళ్ళని, ఫ్లైట్లని, ఇన్ని కోటాను కోట్ల బరువుల్ని మోస్తున్న భూమిని ఆధారం లేకుండా నిరాధారముగా శూన్యములో పెట్టిన నా దేవుడికి నీ కష్టం తీర్చడం లెక్క. నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. కాకపోతే ఆయనకు నీ మనస్సు కావాలి. ఏ మనస్సుతో దేవుని దగ్గరికి వస్తున్నావో చూస్తాడు. పరలోకం కోసం దేవుని దగ్గరికి వస్తే పరలోకంతో పాటుగా దేవుడు నీకు ఒక ప్యాకేజ్ ఇస్తాడు. ఆ ప్యాకేజ్లో నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆశీర్వాదాలు ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. డోంట్ రీప్లేస్ ఎనీథింగ్ విత్ గాడ్. డోంట్ రీప్లేస్ గాడ్ విత్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని స్థానాన్ని దేంతోనూ నింపి దేవుని దృష్టిలో విగ్రహారాధికులుగా మారి సంహరింపబడకూడదు అని ఈ వచనాలు పౌలు భక్తుడు రాశాడు. నెక్స్ట్ 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఈ 23,000 మంది పోయారు. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ లస్ట్, బికాస్ ఆఫ్ అడల్టరీ, బికాస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచారం చేద్దాం. ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది, పాస్టర్ గారు పాస్టర్ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మేము క్రైస్తవులం, యేసయ్య నమ్ముకున్నాం, మేము బైబిల్ పట్టుకున్నాం, మేము చర్చ్కి వెళ్తాం, మా పాస్టర్లు మాకు వాక్యం చెప్తున్నారు, మేము వ్యభిచారం ఏం చేయం అని మీలో మీరు చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. నేను చెప్పిన ఒక మాట, ఇక్కడ ఉన్న వాళ్ళలో 100కి 80% వ్యభిచారంలో ఉన్న వాళ్ళే. ఈ మాట చెప్తే నా మీద మీకు కోపం రావచ్చు. నెక్స్ట్ నేను చెప్పబోయే మాట నిజమే కదా అనిపిస్తుంది. 80% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ కమిటింగ్ అడల్టరీ ఎవ్రీ మినిట్ ఆఫ్ దేర్ లైఫ్. ప్రపంచంలో 80% మంది ప్రజలు, అందులోని క్రైస్తవులు సైతం, అందులోని సేవకులు సహితం, అందులోని ప్రవక్తలు సహితం 80% మంది వ్యభిచారంలో బతుకుతున్న వాళ్ళే. 80% ఆఫ్ పీపుల్. 80% అంటే ఆషమాష నంబర్ అది. ఇట్స్ నాట్ అన్ ఈజీ నంబర్. 80%. దెర్ ఆర్ 2 types ఆఫ్ అడల్టరీ. వ్యభిచారం 2 రకాలు ఉంటుంది. 2 రకాల వ్యభిచారం. మొదటి రకం వ్యభిచారంలో మీరు ఎవ్వరు ఉండరు. మొదటి రకం వ్యభిచారం ఏంటి తెలుసా? ఒకడు ఒకతి కలిసి చేసేది. ఒక ఆడ ఒక మగ కలిసి చేసేది వ్యభిచారం. ఫిజికల్గా చేసేది వ్యభిచారం. ఫిజికల్ అటెంప్ట్ని వ్యభిచారం అంటారు. ఓయో రూములకి, పార్కులకి, ఎవడు లేని సినిమా థియేటర్లకి, పాత సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమా థియేటర్లకి
రూములు బుక్ చేసుకుని వెళ్ళేది, చేసేది వ్యభిచారం. ఇక్కడ ఎవరు నాకు తెలిసి ఉండరు. కానీ సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, సెకండ్ కైండ్ ఆఫ్ అడల్టరీలో మీరు అందరు ఉంటారు. అదేంటో తెలుసా? దాన్నే బైబిల్లో అంటారు, బైబిల్ భాషలో అంటారు జారత్వము. ఏమంటారు? జారత్వం. జారత్వం అంటే ఏంటో తెలుసా? శరీరముతో చేసే వ్యభిచారాన్ని, వ్యభిచారం అంటే మనసుతో చేసే వ్యభిచారాన్ని జారత్వం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సందర్భాల్లో రోజుకు ఎంతమందిని మీరు కళ్ళతో చూసి వ్యభిచారం చేయట్లా? దట్స్ వాట్ రిటన్ ఇన్ ద బైబిల్. అదే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోహపు చూపుతో. ఎప్పుడైతే నువ్వు ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో, విత్ లస్ట్ఫుల్ ఐస్, లస్ట్ఫుల్ ఐస్, మోహపు చూపుతో, కామపు చూపుతో చూసావో, చెడు దృష్టితో చూసావో, ఆ క్షణమే, అట్ దట్ సెకండ్, ఇన్స్టెంట్లీ యూ హ్యావ్ కమిటెడ్ అడల్టరీ విత్ దట్ పర్సన్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు చూసింది కామము దృష్టితో, మోహముతో దృష్టితో చూస్తే నువ్వు అప్పుడే వ్యభిచారం చేశావు. నాకు తెలిసి 180 మంది ఇలాంటి బతుకులే బతుకుతున్నారు. ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు, పై నుంచి కింది వరకు రకరకాలుగా ఊహించుకునే పనికి మాల ఎదవలు ఉన్నారు భూమి మీద చాలామంది. వాడికి అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, కుటుంబంలో బోల్డ్ మంది ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఇంకో కుటుంబానికి చెందిన ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుని వెళ్తే చూసే విధానం వేరుంటుంది, చూసే దృష్టి వేరుంటుంది. దాన్ని అంటారు కామపు చూపు. రూములు బుక్ చేసుకొని చేస్తేనే కాదు సార్ వ్యభిచారం. నువ్వు పబ్లిక్గా, స్కూల్లో, కాలేజీలో, రోడ్డు మీద, యూనివర్సిటీలో, చర్చిలో, ఇలాంటి పబ్లిక్ మీటింగ్లో ఒక ఆడపిల్లని కానీ ఒక మగాన్ని కానీ ఎప్పుడైతే కామపు కోరికలతో చూస్తావో అక్కడే దేవుడు నీ మీద వేసే ముద్ర ఏంటో తెలుసా? వ్యభిచారి. లేరా లేరా ఇలాంటి వాళ్ళు ఇక్కడ 180 మంది, 180 మంది. ఎందుకు వస్తాయి సార్ కామపు చూపులు? పనికి మాలిన వాళ్ళు కదా. ఫోన్ ఒకటి మీ చేతుల్లో ఉంటుంది కదా, ఎవడు ఏమి చూస్తాడో నాకు తెలీదా? ఈ కాలేజీలకు వెళ్ళే యవనస్తులు, యూత్ పిల్లలు ఫోన్లో ఏం చూస్తారో తెలుసా? బ్యాడ్ వీడియోస్, బ్లూ ఫిలిమ్స్, సెక్స్ వీడియోలు చూసి, బట్టలు లేని బొమ్మలు చూసి, అలాంటివన్నీ చూసి రోడ్డు మీదకి వస్తే వీడికి కనపడే ఆడపిల్లని వీడు ఊహించుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసా? వీడు ఏ బొమ్మలు చూశాడో అది ఊహించుకుంటారు, కాదంటారా? నువ్వు ఫోన్లో చూసింది నువ్వు ఫిజికల్గా అటెంప్ట్ చేయలేవు, కళ్ళతో చూసి అటెంప్ట్ చేసినట్టుగా రకరకాలుగా ఊహించుకుంటారు మీరు, కాదా? అయినో నాకు తెలుసు. ఆడవాళ్ళు కూడా మగాళ్ళని చూసి కొంతమందిని రకరకాలుగా దే ఇమాజిన్ ఇన్ దేర్ హార్ట్స్, ఊహించేసుకుంటారు. ఏదేదో జరిగినట్టుగా పడుకొని కళ్ళు మూసుకొని కళ్ళలు కంటారు కొంతమంది ఆ చూసిన ఆ రూపాన్ని పట్టుకొని, కదా? మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ దట్. చాలామంది సేవకుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, పాస్టర్లలో అలాంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఉన్నారు. భూమి మీద చాలా రంగాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 80% ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సెక్యూర్డ్గా ఇంటికి వస్తుందని గ్యారెంటీ ఉందా? ఆ మధ్య గొర్రెలు కాచుకోవడానికి ఆడపిల్ల బయటకు వెళ్తే, గొర్రెలు కాచుకోవడానికి పొలానికి వెళ్తే 4 మగ వెధవలు మృగాల్లాగా పడి ఆ పిల్లని అత్యాచారం చేసి చంపారు. కారణం ఫోన్. మీరు ఇందులో ఏ బూతు బొమ్మలు అయితే చూస్తారో అవి మీ బతుకుల్లో పనిచేస్తాయి. మీరు ఎవరినైతే చూస్తారో చూసినవన్నీ కూడా చూసిన వాళ్ళ మీద అప్లై చేస్తారు. మీరు రకరకాలుగా ఊహించుకుంటారు. అందుకే పౌలు భక్తుడు రాశాడు, వారిలో కొందరు వ్యభిచారులై దేవుని ద్వారా సంహరింపబడినట్టుగా
మీలో అనేకులు దేవునికి అయిష్టులుగా ఉండకుండా బతుకులు మార్చుకోండి అమ్మా. కామపు చూపుతో భయంకరంగా లస్ట్తో చూస్తున్నారు చాలామంది. లస్ట్ఫుల్ ఐస్. దస్ స్టూపిడ్ ఫెలోస్, దే డోంట్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ లవ్. లవ్కి లస్ట్కి తేడా తెలియదు చాలామందికి. దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ లవ్. లస్ట్ని లవ్ అనుకుంటారు కొంతమంది, లస్ట్ని లవ్ అనుకుంటున్నారు కొంతమంది. లస్ట్ అంటే ఏంటో తెలుసా? కామం. బైబిల్ చాలా మంచి పుస్తకం. ఎందుకో తెలుసా? ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దములు పెట్టి చూసి, రే బతుకుని మార్చుకో, ఇలా ఉంటే పరలోకానికి రావు, ఇలా ఉంటే స్వర్గానికి రావు, ఇలా ఉంటే కుదరదా, నువ్వు చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళటం. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గాడ్ విల్ టెస్ట్ యూ, గాడ్ విల్ లుక్ ఇంటు యూ, గాడ్ విల్ స్కాన్ యువర్ లైఫ్ ఇన్ అండ్ అవుట్. నీ లోనా బయట దేవుడు స్కాన్ చేస్తాడు నిన్ను. చిన్న తప్పు దొరికిందంటే ఆగిపోతావు అక్కడ, నరకాగ్నిలో పడేస్తాడు దేవుడు నిన్ను. ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్టుగా నేను ఎప్పుడు చేశాను ప్రభువా వ్యభిచారము? నేను ఎప్పుడు ఓ రూమ్లోకి వెళ్ళలేదే, నేను ఎప్పుడు కొండల్లోకి తుప్పల్లోకి వెళ్ళలేదే, నేను ఎప్పుడు గదుల్లోకి వెళ్ళలేదే, నేను ఏ ఆడపిల్లతో ఏ అబ్బాయితో నేను వ్యభిచారం చేయలేదే. నువ్వు చేశావు. ఎంతమందితో చేసావు తెలుసా? 100 మందితో చేసావు. 100 మందితో చేసావు. ఎప్పుడు ప్రభువా? ఇక్కడ చేసావు. ఇక్కడ బహిరంగంగా రూములు తీసుకొని వ్యభిచారం చేసిన వాడు చచ్చిపోతే పోయేది నరకానికే. ఇక్కడ వ్యభిచారం చేసినాడు చచ్చిపోతే పోయేది నరకానికే. నువ్వు ఫిజికల్ అటెంప్ట్ చేయకపోయినా హార్ట్తో అటెంప్ట్ చేస్తావే, మైండ్తో అటెంప్ట్ చేస్తావే, అది కూడా వ్యభిచారమే. వాళ్ళందరినీ కూడా దేవుడు వ్యభిచారుల గుంపులో నిలబెడతాడు. ఏ దేవుడైతే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి ప్రాణం ఇచ్చాడు కలవరి శిలువలో, He came to the earth from heaven to the cross of Calvary. His sacrifice is only life to break the chains of sin from your life. నీ బ్రతుకులో నుంచి పాపమనే సంఖ్యలు తెంపి నీ కొరకు కలవరి శిలువ మీద నింగికి నేలకు మధ్య వేలాడి నిన్ను పరలోకానికి చేర్చాలని కౌగిలించుకొని చెప్పాడే నీకు. అదే దేవుడు వ్యభిచారం అన్న ముద్ర నీ మీద పడితే సంహరించి నరకములో పెట్టేస్తాడు. భూమి మీద నీకు నూకలు లేకుండా చేస్తాడు. నీ దీపం మారిపోక మునిపే ఇప్పటి వరకు నువ్వు ఇలాంటి లస్ట్ఫుల్ ఐస్తో మోహపు చూపు ద్వారా పాపము చేసిన వాడివైతే, పాపము చేసిన దానివైతే, చేంజ్ యువర్ లైఫ్. ఆస్క్ ఏ ఛాన్స్ టు ద లార్డ్. ఒక్క అవకాశం అడుగు దేవుణ్ణి. ప్రభువా, ఇక నేను వ్యభిచారం చేయనయ్యా, ఇక నేను ఏ స్త్రీని మోహము చూపుతూ చూడను ప్రభువా, ఇక ఏ పురుషుణ్ణి నేను మోహము చూపుతూ చూడను ప్రభువా, ఇక ఏ ఒక్కరితో నేను ఊహల్లో వ్యభిచారం చేయనయ్యా. దిస్ ఇస్ హైలీ డిఫికల్ట్. చాలా కష్టం అది. నాకు ఒకడు ఫోన్ చేశాడు, అన్నా నాకు చెడు తలంపులు వస్తున్నాయన్నా, అందమైన ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే నా తెలియకుండా కళ్ళు వెళ్ళిపోతున్నాయన్నా, ప్రార్థన చేయన్నా. ఏం చేయాలి తమ్ముడు ప్రార్థన? అదే అన్న, నేను మారాలని ప్రార్థన చేయి. నువ్వు మారటం నేను ప్రార్థన చేయడం ఎందుకురా? అరే, కళ్ళు తిరుగుతుంది నీకు, ఆడపిల్ల వైపు తలంపులు, చెడు తలంపులు వస్తుంది నీకు, నాకు కాదు. నేనేం ప్రార్థన చేయాలి నీకోసం? నేను మారాలని. చాలామందికి అసలు క్రైస్తవ్యంలో బేసిక్స్ తెలియదు ఎదవలకి. ఊరికి బైబిల్ పట్టుకొని చర్చికి వస్తారంతే. యు డోంట్ నో మినిమం బేసిక్స్. ఏం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలి, ఏది చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు, ఏం చేస్తే దేవుడు పాపాన్ని తెలియదు మీకు. చాలామందికి తెలియదు. ప్రార్థన చేయండి బ్రదర్, నా అలవాటు పోవాలి. ప్రార్థన చేయండి బ్రదర్, చెడు తలంపులు పోవాలి. పో. అభినయ దర్శనం కాదు. మా తాత ముత్తాతను తీసుకొచ్చి ప్రార్థన చేయించిన పో. పౌలు భక్తుడు దిగొచ్చి నీ కోసం ప్రార్థన చేసిన పో. నీ కోరికలు, నీ చెడు తలంపులు పోవో. అబ్రహామే మళ్ళా తిరిగి వచ్చి నీ పాపం పోవాలని ప్రార్థన చేస్తే పోదు. నేను ఒకటే అన్నా తమ్ముడితో, నాకు కూడా చెడు తలంపులు వస్తాయి తమ్ముడు అన్నా. మీరు పాస్టర్ కదా, మనిషినే కదా. ఆడపిల్ల అందంగా కనపడితే నా కళ్ళు కూడా తిరుగుతాయి తమ్ముడు అన్నా. అదేంటన్నా అంత మాట అన్నారు? నిజమేరా బాబు, నేను మనిషినే కదా, నాకు చీము నెత్తురుంది కదా, నేను మనిషినే కదా. మరి ఏం చేస్తారన్నా?
కంటిన్యూ చేయను అన్నా. నేను కళ్ళు తిరుగుతున్నప్పుడే కళ్ళు తిప్పుకుంటా అన్నా. తలంపులు పుడుతున్నప్పుడే ప్రభువా క్షమించు నాయనా అని మనసుని డైవర్ట్ చేస్తాను దేవుడి వైపు. నేను చేసేది అది. తలంపులు రావు, నేను పరిశుద్ధుణ్ణి, నాకు పాప ఆలోచనలు రావు అని ఏ సేవకుడైతే చెప్తే చెప్పుచ్చుకోటండి, అది అబద్ధం. మనిషి అన్న వాడికి చెడు తలంపులు వస్తాయి, శోధన టెంప్టేషన్స్ వస్తాయి. యేసు ప్రభు అంతటి వాడినే అపవాదుల్ని శోధిస్తున్నాడు. ఏది దూకు ఒకసారి చూద్దాం. నీ దేవుడు నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాడు కదా, దూకు. ఏది ఈ రాయిని రొట్టె చేయి చూద్దాం. ఎవరిని శోధించాడు? యేసయ్య అంతటి వాడిని శోధిస్తే నువ్వెంత నేనెంత సార్. కొంతమంది చెప్తుంటారు నేను పాస్టర్ని, నాకు అస్సలు తలంపులు రావు, చెడు తలంపులు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. వస్తాయి, వాటిని ప్రార్థన ద్వారా అధిగమించాలి. రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తే పోవు. మారాలని ప్రార్థన చేయమని చెప్పకూడదు సేవకుల దగ్గరికి వెళ్ళి. పాస్టర్ గారు నా బతుకు నేను మార్చుకున్నాను, మరలా పాపంలో పడకుండా దేవుడు నాకు శక్తిని ఇవ్వటానికి ప్రార్థన చేయండి అయ్యా, అది అడగండి. కొడుక సిగరెట్ మానేయాలని ఆలోచన ఉంది పాస్టర్ గారు, ఈరోజు నుంచి మానేస్తున్నా, మరలా శోధనలో నేను పడకుండా ఉండటానికి నా కోసం ప్రార్థన చేసి దేవుని శక్తి నాకు కావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇవి అడగాలి కోరికలు. తలంపులు పడతాయట, రాకుండా ఉండాలంటే మేము ప్రార్థన చేయాలంట. మేము ప్రార్థన చేస్తే రాకుండా మానవు. నువ్వు మారు, నువ్వు మానుకో, నువ్వు ఆపుకో, నువ్వు స్టాప్ చేసుకో, నిన్ను నువ్వు డైవర్ట్ చేసుకో దేవుని వైపుకి. అప్పుడు ప్రార్థన చేయమని అడుగు చేస్తా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తా, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. నువ్వు చేయకుండా దేవా నువ్వు చెయ్యి ప్రభా, నువ్వేం చేస్తావు? ఇంకా కొంతమంది చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంటుంది. ఈ పరీక్షలకు వెళ్ళే పిల్లలు కూడా పెన్ను తెచ్చిచ్చి అన్న ప్రార్థన చేస్తారా పెన్నుకి? ఎగ్జామ్కి వెళ్తున్నా ప్రార్థన చేయండి. నాలంటోడైతే ఏం చేస్తారు తెలుసా? పెన్ను ప్రార్థన చేసి రేయ్ అని కూర్చోబెట్టండి చైర్లో, కట్టేయండి చైర్లకి. పెన్ను ఏ సెంటర్లో పడేసి రమ్మంటావు చెప్పు, పడేసి వస్తా. ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన చేస్తారు. పెన్ను ఎగ్జామ్ సెంటర్లో వేసి వస్తా, అది ఎగ్జామ్ రాసుకొని వస్తుంది, నువ్వు ఇక్కడే కూర్చో, అది రాసి వస్తుంది ఎగ్జామ్. బేసిక్స్ తెలియదు వీళ్ళకి. హాల్ టికెట్కి ప్రార్థన చేయండి అన్న, ఈ ఆడపిల్లలు హాల్ టికెట్కి ప్రార్థన, హాల్ టికెట్ పెట్టేస్తా, నువ్వు ఇక్కడే కూర్చో, అది రాసుకొని వస్తుంది ఎగ్జామ్. రాస్తుందా? అట్టగా పాస్టర్లు కూడా కొంతమంది ప్రార్థన చేసిన పెన్నులు అమ్ముతున్నాం మా దగ్గర బుక్ స్టాల్స్లో, కొనుక్కోండి. ప్రార్థన చేసిన పెన్న ఏమవుతుంది? పెన్నుకి యేసు ప్రభు రక్తం పెన్ను మీద ఉంది. యేసు ప్రభు రక్తం ఉంటుందా? ఇంకు కదా ఉండాల్సింది. ఏంటివి అన్న? ప్రార్థన చేయన్నా, కాలేజ్ టాపర్ అవ్వాలన్నా అంటే నేను ప్రార్థన చేయను. అరే నువ్వు ఎంత కష్టపడి చదివావు, రోజుకి ఎన్ని గంటలు చదివా ఉంటాను నేను చదవలేదన్నా. ప్రార్థనలకు వెళ్ళాను, బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నా. నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, నన్ను పాస్ చేస్తాడు నా దేవుడు. చేయడు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. అదేంటన్నా అలా అంటావు? ఫెయిల్ అవుతావురా నువ్వు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, నాకు వాక్యం చెప్పుకు. నువ్వు చదవలేదు, ఫెయిల్ అవుతావు అంతే. చదువు, కష్టపడు, నేర్చుకో, ప్రార్థన చేయమంటే చేస్తా. ఏమని? ప్రభువా వీడు నేర్చుకున్నాడు, బాగా కష్టపడి చదివాడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయితే చచ్చిపోకుండా కాపాడు ప్రభువా. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక నేర్చుకున్నవి కాకుండా నేర్చుకొనివి రాకుండా ఉండేలాగా సహాయం చేయ ప్రభువా. ఎగ్జామ్కి వెళ్ళాక చూసిన క్వశ్చన్లు నేర్చుకున్నట్టే ఉంటాయి, మతిమరుపు రాకుండా జ్ఞాపక శక్తినివ్వు ప్రభువా. ఎగ్జామ్ రాసి క్షేమంగా మరలా తిరిగి ఇంటికి రావడానికి నీ యొక్క కాపుదల తోడుగా ఉంచు ప్రభా. ఈ ప్రార్థన చేస్తాను అంతే తప్ప చదువుకోకుండా వచ్చి ప్రార్థన చేయన్నా, పాస్ అవ్వాలని పెన్నుకు ప్రార్థన చేయన్నా, తలంపుల పొలం ప్రార్థన చేయన్నా, నా ముందర ఆడపిల్ల పోతుంది కళ్ళు లాగేస్తున్నాయి పోరా అట్లే నరకానికి వెళ్ళిపోతావు దరిద్రుడా, దరిద్రం మొదలిపోద్ది. నీళ్ళు అంటోడితే ఏంటి ఉపయోగం భూమి మీద? ప్రార్థన చేయాలి, మారాలి. మీరు మారాలంటే మేము ప్రార్థన చేస్తే మారరు, మీరు మారండి, దేవుడు సహాయం చేస్తాడు. వ్యభిచారులుగా ఉండకూడదంటే తలంపులని జయించాలి. మోహపు చూపుచు నిన్ను కామం లాగేస్తుంటుంది, అపవాది డైవర్ట్ చేస్తాడు. కానీ నువ్వేం చేయలేసా? అమ్మో ఆనాడు ఇజ్రాయేలీలు వ్యభిచారులై
దేవుడి ద్వారా చంపబడ్డారో నాకు ఆ దుస్థితి వద్దు అని నిన్ను నువ్వు పర్ఫెక్ట్ చేసుకుని దేవుని వైపు మరలా ప్రభా క్షమించు ప్రభా, చిన్న మాట క్షమించు ప్రభా, నా కళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి, దయచేసి క్షమించు ప్రభా. నెక్స్ట్ వచనాన్ని చదువుతాను. మనము ప్రభువుని శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చాలామందిని దేవుణ్ణి టెస్ట్ చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు నేను ప్రార్థనలో పెట్టానండి ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తానువా, మంచిదే అమ్మా చెయ్యి, దేవుడు ఇస్తాడు ఉద్యోగం, మంచిదే. అదే పాస్టర్ గారు 20 రోజులు టైం పెట్టాను దేవుడికి. దేవుడికి అబ్బో, దేవుడికే టైం పెట్టేస్తారు మీరు. ఆ టైం లోపల ఉద్యోగం ఇవ్వకపోతే తర్వాత ఏంటి, దేవుడు లేడు. దేవునికి టైం పెట్టేస్తారు కొంతమంది. పాస్టర్ గారు ఉపవాసం ఉంటున్నానండి ఈ రోజు నుంచి, చాలా నిష్ఠ ఉపవాసం అండి, మజ్జిగ కూడా తాగట్లేదు పాస్టర్ గారు. దేనికమ్మా ఉపవాసం దేనికి? గర్భఫలం కోసం. మంచిదే, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. అదే 30 రోజులు పాస్టర్ గారు, ఒక్క నెల రోజులండి, ఇది మార్చి కదా, మార్చి 1 కదా, మార్చి అంతా ఉపవాసం ఉంటాం పాస్టర్ గారు, దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలి పాస్టర్. ఇవ్వకపోతే ఒకరోజు లేట్ అయితే ఎవరిని ట్రస్ట్ చేస్తున్నావు నువ్వు? భూమిని పుట్టించునోని, భూమి మీద నిన్ను పుట్టించునోని, నీకు ఊపిరిచ్చునోని, ఈ రోజు కూడా 1,50,633 మంది చచ్చిపోయి మట్టిలో పాత పెట్టబడిన వాళ్ళు కొందరు, కాల్చివేయబడిన వాళ్ళు కొందరు, అయితే ఆ సంఖ్యలో నీ పేరు రాయకుండా బతికిన వాళ్ళ సజీవుల గుంపులో నీ పేరు పెట్టాడే, ఆయన నువ్వు టెస్ట్ చేస్తావా? ఆయన్ని పరీక్షిస్తావా నువ్వు? వారిలో కొంతమంది ఏం చేశారు? దేవుణ్ణి టెస్ట్ చేశారు. దేవుడు కదా మనల్ని టెస్ట్ చేయాలి, అది ఆయన డ్యూటీ కదా. నెవర్ ట్రై టు టెస్ట్ గాడ్, నెవర్ కీప్ సమ్ లిమిట్స్ టు ద లార్డ్. దేవునికి పరిధులు పెట్టద్దు. ప్రభువా ఈ 10 రోజుల లోపల నువ్వు చెయ్యి, వారం లోపల చెయ్యి, 5 రోజులు కాదు, ప్రభువా నా అవసరం ఇది, సహాయం చేయి ప్రభువా. నో టైం లిమిట్. నీలాగా టైం లిమిట్ పెడితే అబ్రహాం ఎప్పుడో విగ్రహారంలో కలిసిపోయి ఉండాలి. 24 సంవత్సరాలు ఎదురు చూశాడు, పడిపోలేదే. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి శోధించడం ఇష్టం లేదు అబ్రహాంకి. అబ్రహాం దేవుని ద్వారా శోధింపబడ్డాడే తప్ప దేవుణ్ణి శోధించలా. నెవర్ ట్రై టు టెస్ట్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో దేవునికి లిమిట్ పెట్టద్దు, టెస్ట్ చేయొద్దు. అలా చేయటం వలన చాలామంది దేవునికి అయిష్టులుగా మారటమే కాక సంహరింపబడ్డారు. వాగ్దాన భూమికి చేరవలసిన వాళ్ళు చేరలేకపోయారు. నెక్స్ట్, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయి. చాలామంది క్రైస్తవులకి పాడుబుద్ధి ఒకటి ఉంటుంది. అత్తపోర ఎలాగ ఉంటుందో కోడలికి, దేవునికి క్రైస్తవుల పోర అలాగైపోయింది ఈరోజు. చిన్న కష్టం వస్తే సనగటం, చిన్న బాధ కలిగితే గొనగటం, చిన్న ఉద్యోగం రావితే గొనగటం, ఏ చిన్న ప్రాబ్లం కలిగినా ఆ దేవుడు ఒకడు దొరికాడు కదా మీకు, ఆ దేవుణ్ణి సనుగుతూ సనుగుతూ అత్తపోరైనా భరించచ్చు కోడలు, కానీ ఆ దేవుడు మాత్రం మీ పోరు భరించలేడు. ఏంటి మీ ప్రాబ్లం? సనగటం గొనగటం, సర్దుకోవటం చేతకాదు చాలామంది క్రైస్తవులు. యూ హ్యావ్ టు అడ్జస్ట్ బిఫోర్ ద లార్డ్. నా దేవునికి తెలుసు కదా ఈ పరిస్థితి నాకు ఇచ్చాడు కదా. ఒకటి పోయిందన్న దేవుని చిత్తమే, ఒకటి వచ్చిందన్న దేవుని చిత్తమే, ఆరోగ్యం ఉన్న దేవుని చిత్తమే, ఆరోగ్యం క్షీణించిందన్న దేవుని చిత్తమే. నా దేవుణ్ణి నేను సనగకూడదు, గొనగకూడదు. ఆ రోజు ఇజ్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్తూ సనిగటం వలనే కదా దేవుని ద్వారా సంహరింపబడ్డారు, నశించిపోయారు. లేపేశాడు దేవుడు. కారణం ఏంటి? సనిగారు. పొందుకునే మేలు పొందుకుంటున్నారు, సనగటమే. సముద్రం నుండి పాయలకు తీస్తే అబ్బా మన దేవుడు చాలా గొప్పోడు, యెహోవా గొప్పవాడు, దయాళుడు, దీర్ఘశాంతుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. మరలా కొంచెం దూరంగా వెళ్ళిపోతే నీళ్ళు దాహం వేస్తే ఏం దేవుడేమో నీళ్ళు ఇవ్వట్లా. శత్రువులు వస్తే సనుగడు, సముద్రం చీలిస్తే ఆరాధన. నెవర్ మర్మర్ బిఫోర్ ద లార్డ్. ఎప్పుడు దేవుడిని సనగద్దు. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు అన్నీ ఇన్ని కావు. ఒక్క కష్టం వచ్చినంగానే సనగటం ప్రారంభించకూడదు. ఒక్కసారి నీ వెనక జీవితాన్ని తిరిగి చూసుకో. లెక్కలేనని మీరు నీ జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే నీ జీవితంలో దేవుడు చేసిన బెస్ట్ మిరాకిల్ అదే. ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాం కదా, దిస్ ఈజ్ ద బెస్ట్ మిరాకిల్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
నీ జీవితం అంతట్లో పోల్చుకుంటే ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామే, ఇదే గొప్ప అద్భుతం. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు సనిగిపోయి దేవునికి కోపం తెప్పించి ఇష్టలుగా ఉండాల్సిన మీరు అయిష్టలుగా మారిపోయి పరలోకానికి తీసుకెళ్లాల్సిన దేవుణ్ణి కోపానికి గురి చేసి మీరు ఆహుతైపోకూడదు మరణానికి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. నెక్స్ట్ చివరిది 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగొటకై వ్రాయబడెను. అయిపోయింది. ఎవరికి బుద్ధి కలగటానికి? అందరు లేచి నిలబడతాం. ఎవ్రీవన్ రైజ్ అప్ ఆన్ యువర్ ఫీట్. ఎవ్రీవన్, అందరు లేచి నిలబడండి. ఎవరికి బుద్ధి కలగటానికి రాయించండి మాటలన్నీ? నేటి సార్వత్రిక సంఘానికి బుద్ధి కలగటానికి. కారణం ఏంటో తెలుసా? స్కూల్లో కూర్చున్న ప్రతి పిల్లాడు పాస్ అవ్వడు, పరుగు పందెంలో నిలబడ్డ ప్రతి ఒక్కడు మొదటి స్థానాన్ని గెలవలేడు, బహుమానం కోసం పరిగెట్టే ప్రతి ఒక్కడు బహుమానాన్ని సొంతం చేసుకోలేడు. క్రైస్తవ యాత్రలో ప్రయాణం అవుతున్న యాత్రికులారా, మీలో ప్రతి ఒక్కరు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. ఒకవేళ మీలో కూడా ఇజ్రాయేలీయుల వలె దేవునికి అయిష్టులుగా ఉన్నటువంటి ఆ కొన్ని పనికి మాలిన బుద్ధులు ఉన్నాయేమో, ఈనాటి వధువు సంఘానికి బుద్ధి తెప్పించటానికి పౌలు భక్తుడు ఈ మాటలు రాయించాడు.